అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువులకి నమస్కారం చేసుకుంటూ, నారదా నువ్వు రాలేదు కానీ అపూర్వ దృశ్యం అయ్యా, ఇంత క్రితం ఆంజనేయుడిని ఓడించేశానుడుకో అన్నాడు ఈయన. అలాగా నాయనా, నువ్వు ఆంజనేయుడిని ఓడించేంత ఘనాపాఠివి మరి అని. అర్జున, ఇప్పటికీ నీకు ఇంకా అర్థం కాలేదని నేను వచ్చాను. ఈ పరమాత్ముడిని పక్కన పెట్టుకుని కూడా ఇంకా అహంకారం పోలేదా నీకు? ఆయన భక్త వత్సలుడు. భక్త వాత్సల్య తత్పరత్వం అంటే ఏమిటో ఆయన దగ్గరే చూడాలి. చూడు అని ఆయన వీపు మీద కప్పుకుని ఉత్తరీయం తీశాడు. వీపంతా చిట్లిపోయి నెత్తురు కలుగుతుంది, ఎర్రగా అయిపోయింది, నీలంగా ఉండే కృష్ణుడి వీపంతా. ఇదేమిటి కృష్ణ అన్నాడు ఆయన. ఇదిగో నీ పట్టుదల, ఆంజనేయుడి శక్తిని. తదా పాద ప్రహారేణ వాయుసూనోహో మహాత్మనః జర్జరీకృత సర్వాంగః బహుసంకటమభ్యగాం కో వాయుధి కపీంద్రస్య కో వా యుధి కపీంద్రస్య స్థాతా అతి కుపితాత్మనః యత్ర వజ్రాది శస్త్రాణి తోలప్రాయాణి జగ్మిరే ఏ ఏ నాయన, హనుమంతుడు ఒక్క తన్ను తన్నితే ఈ పర్వతాలన్నీ కకావికలైపోతాయి, ముక్కలు ముక్కలైపోతాయి. ఆ పాదఘాతానికి తట్టుకోలేక రావణుడు, కుంభకర్ణుడు లాంటి వాళ్ళే తల్లకిందులైపోయారు. లంకానగరం అంతా జర్జరీభూతం చేసి పారేశాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన. ఒక్క తన్ను తనగానే ఎంతో పూర్వం నీ బ్రిడ్జి కూలిపోయింది, ఆ విషయం నీకు తెలియదా? ఇప్పుడు అలా కూలిపోను. కానీ ఈ శ్రీకృష్ణుడు నీవు ఆయనలో సగభాగం గనక, నరుడివి గనక, పూర్వజన్మలో విజయుడనే పేరుతో హనుమంతుడిని ఉపాసించిన వాడివి గనక నీ మీద మహాభారత యుద్ధ భారాన్ని పెట్టి ఈ వారధిని హనుమంతుడు తన్నుతున్నంతసేపు కమఠాకృతితో ధరించాడు. తాబేలు రూపంలో కూర్మావతారంతో రక్షించాడు. దెబ్బలన్నీ ఆయన తిన్నాడు. హనుమంతుడి తాపులకు చూసావా వీపు ఎలా చీరుకుపోయిందో? అన్ని దెబ్బలు తిన్నా కిక్కురు మండల్లా.
నిన్నెక్కడ మాట వరస ఒక్కడ ఎక్కడ నొచ్చుకుంటావో అని నీ దగ్గర శక్తి లేదు అండంలో చూసావా, అది ఆయన గొప్పతనం అంటే. పోనీ అప్పుడైనా నాయనా నీకు ఈ శక్తి లేదురా అన్నాడు, అనలేదండి. అది కృష్ణుడి గొప్పతనం అదే. ఎట్టి పరిస్థితుల్లో ఎవణ్ణి తన నోటితో మాత్రం తొలనాడు, వాడి కర్మను వాడే అనుభవించేలా చేస్తాడు తప్ప. ఆయన ఎప్పుడూ నిస్పృహతలో ఉంటాడు. ఆయన ఎవరిని ఏ పాపపుణ్యాలకి తగినట్టుగా తానేం సత్కరించడు. వారి పాపపుణ్యములకు తగినటువంటి శిక్షలు లేక రక్షలు వాళ్లే అనుభవిస్తారు. అందుకే శ్రీకృష్ణుడు ద్రష్ట మాత్రమే. మనం చేయవలసిన పని సత్కర్మాచరణ అందుకే చెయ్యాలి. నాయన ఒకటి చెబుతున్నాను విను. నువ్వు పూర్వజన్మలో కోరికలకు గురయ్యావు. వస్తువుని చూడడం, ఆ వస్తువు నాకు కావాలి కావాలని ధ్యానించడం, అది మహాప్రమాదం. ఎప్పుడైనా మానవుడికి సాంగత్యమే పరమదోషం. సాంగత్యం సజ్జనులతో అయితే పర్వాలేదు. అలా కాకుండా నగల మీదో, వాహనాల మీదో, గృహాల మీదో, కాంతల మీదో, ఇంకో కనకాల మీదో సాంగత్యం పెరిగితే, అంటే అది కావాలని దాని మీద ఒక వ్యామోహం పెంచుకొని దానితో స్నేహం చేస్తే ఆ కోరిక క్రోధంగా మారుతుంది. ఆ క్రోధం వల్ల సమ్మోహం కలుగుతుంది. సమ్మోహం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. జ్ఞాపక శక్తి నశిస్తే సర్వభ్రష్టుడు అవుతాడు. 8 విషయములలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటేమిటి, వస్తువులతో సాంగత్యం చేయకూడదు. వస్తువులతో సాంగత్యం చేయటం ఏమిటి అంటే అని అనుమానం రావచ్చు. ఏమండి ఎక్కడన్నా మనుషులతో స్నేహం చేస్తాం, వస్తువులతో స్నేహం ఏమిటంటే 4 రోజులు ఉంగరం ధరించాక 5వ రోజు ఈ ఉంగరం లేకపోతే గెజగెజలాడిపోతారు తెలుసా చాలామంది. అయ్యో బాబోయ్ ఈ రోజు ఉంగరం పెట్టుకెళ్ళలేదు, నా ఉంగరం ఏమైపోయిందో. ఉంగరం వాడు ఉపన్యాసంలో ఉన్నసేపు వాడు ఉంగరంలో వాడి మనస్సు ఉంగరం చుట్టూ తిరుగుతుంది. ఎంతెందుకు, రోజు మీరు ఒకే కుర్చీలో కూర్చోడానికి అలవాటు పడ్డాక అందులో కుర్చీలో కర్చీఫ్ వేసేసుకుంటారు కొంతమంది, చూశారు కదా. ఇంకా ఆ కుర్చీ మీదే వ్యామోహం వస్తుంటే అసలు ఇంతెందుకు, ఈ రోజు ఈ ఉపన్యాసం చెప్పేటటువంటి చెక్క బల్ల మీద నాకే వ్యామోహం వస్తుందేమో అని భయంతో రోజుకోసారి వద్దురే బాబు అని కోరుకుంటున్నాను. మాయదారి లక్షణం ఏంటంటే కొద్ది రోజులు ఇది ఎక్కడుంటే ఆ వస్తువు మీద వ్యామోహం కలుగుతుంది. అదే నిజమైన సాంగత్యం అంటే. కాబట్టి సాంగత్యం వస్తువుల మీద ఎక్కువ ఉంటుందన్నమాట. కారుని ప్రేమించేవాళ్ళు, సైకిల్ని ప్రేమించేవాళ్ళు, కెమెరాని ప్రేమించేవాళ్ళు, నెత్తి మీద ఉన్న వెంట్రుకల్ని ప్రేమించేవాళ్ళు, కట్టుకున్న బట్టల్ని ప్రేమించేవాళ్ళు ఎంతమంది లేరు. ఆ వస్తువుల మీద విపరీతమైన వ్యామోహం అన్నమాట. ఈ వ్యామోహం అనే సాంగత్యాన్ని మొదట ఉపసంహరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో క్రోధానికి గురి కాకూడదు. 3వది, మహానుభావులతో అనవసర ప్రసంగం అసలు చేయకూడదు. ఇప్పుడు నువ్వేం చేసావు, హనుమంతుడితో తగాదా పడ్డావు. హనుమంతుడు మహానుభావుడు అని అందరికీ తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే గురువుల దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చెబితే వినాలి. వాళ్ళు ఏం చెప్పినా మన ఉపకారం కోసమే. దత్తాత్రేయుడు లాంటి వాళ్ళు గురువులంటే వాళ్ళు పరీక్షిస్తారు, పరీక్షలో నెగ్గాలి. అనవసరంగా మనం ప్రశంస చేసుకుని మనం గురువుల్లోనే లోపం ఉందనుకుని మీరు గురువుగారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను గొప్పవాడిని ఎప్పుడు అనకండి. గురువుకి ఏం చెయ్యాలో గురువుకి తెలిసినట్టు ఎవడికి తెలియదు. అందుకని 3వది ఏం చెప్పాడు ఇక్కడ నారదుడు, గురువుల దగ్గర అనవసర ప్రసంగం నకుర్యాత్. ఎంత అవసరం అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా వినయంగా నమస్కరిస్తే ఆశీర్వచనం పొందుతాం గనక. ఇంకా 4వది ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లో దృష్టి దోషం లేకుండా చూసుకోవాలి. దృష్టి దోషం అంటే ఏమిటనమాట, ఇతరులను తక్కువగా చూడడం కానీ, లేదా ఇతర వస్తువులు నాకు కావాలని కోరిక కానీ, మొత్తం మీద ఇతరులను కించపరిచే దృష్టి కాకుండా ఇతరులలో అందరిలో పరమాత్మను చూడాలన్నమాట. 5వది ఏం చెప్పారు, తన శక్తిని అధికంగా భావించడం. ఉన్నదానికంటే ఎక్కువ శక్తి ఉందని భావించడం ఇంకా ప్రమాదం. ఒక వ్యక్తి మహా అయితే ఓ 2-3 యుద్ధం చేసి జయించగలడు. నేను మొత్తం అందరినీ తన్నేస్తాను. కర్ణుడు అలాంటి పనే చేశాడు. అతిశక్తిని ఊహించుకున్నాడు. నిజానికి వాడి జీవితంలో ఎప్పుడూ అర్జునుడితో యుద్ధం చేసి అర్జునుడు ఒక్కసారి ఓడించాడా? కానీ ఎప్పుడు చూసినా అర్జునుడిని ఓడిస్తా అన్నాడు. కానీ అర్జునుడు వాడిని ఎప్పటికప్పుడు యుద్ధరంగంలో తుక్కు కింద కొట్టాడు. విరాట పర్వంలో అజ్ఞాతవాసం అయ్యాక ఒక్క అర్జునుడు భీష్మ, ద్రోణ, కృప, కర్ణాదులు అందరితో కూడిన సైన్యాన్ని చులకనగా జయించేశాడు. అయినా వాడు మూర్ఖుడు. ఇలాగా అతిగా తనను తాను పొగుడుకోవటం అన్నమాట. అతిగా ఆత్మవిశ్వాసం పొందడం. 6వది, ఆహార నియమం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ఆహార నియమం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏది పడితే తినకూడదనమాట. ఎప్పుడు పాపాత్ములు పెట్టే ఆహారం తింటే కూడా మన బుద్ధులు మారిపోతాయి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కడు పెట్టే ఆహారం తింటే దుర్బుద్ధులు పుడతాయి. అందుకని ఇప్పుడు నారదుడు ఏం చెప్పాడు, ఆహార నియమం పెట్టుకో. పూర్వకాలంలో ఒక యతీశ్వరుణ్ణి ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మా ఇంటికి రండి భోజనం పెడతానన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళనన్నా వినిపించుకోకుండా ప్రాణం తీసి ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ యతీశ్వరుడికి బంగారపు గిన్నెలు, బంగారపు కప్పులు, పెద్ద బంగారపు కంచం పెట్టి అనేక పదార్థాలు వడ్డించాడు. ఆఖరణ ఒక బంగారపు గిన్నెలో పాయసం పెట్టారట. ఈ పాయసం యతీశ్వరుడు తాగాడు. బంగారపు గ్లాసుతో కాస్త పాయసం తగ్గానే
ఈ బంగారపు గ్లాసు వీడికి తెలియకుండా నొక్కేస్తే బాగుండు, పక్కనున్న జోల్లో వేసేసుకుందామని కోరిక కలిగింది ఆయనకి. ఆయన వెంటనే ఆగిపోయి, ఎంత ఆశ్చర్యం, నేను మట్టి బిడ్డ బంగారం సమానంగా చూసేవాడిని, అటువంటిది ఇప్పుడు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంటికి వచ్చి వాడు పెట్టిన పాయసం తినగానే ఈ బంగారపు గ్లాసు పట్టుకుపోవాలని కోరిక వచ్చింది నాకు. ఎందుకు ఈ బంగారపు గ్లాసు పట్టుకుపోవాలనే కోరిక నాకు వచ్చింది అని అనుమానం వచ్చి, ఎవర్రా వంట ఎవరు చేశారని అడిగాడు యతి. ఎవరో ఒక వంట ఆవిడ పెట్టామండి అన్నారు. ఆవిడ్ని పిలవండి అన్నాడు ఈయన. ఆవిడ్ని పిలిచారు. ఏమమ్మా నిజం చెప్పి అబద్ధం ఆడకు, అన్నం వండుతున్నంతసేపు పాయసం వండుతున్నంతసేపు నువ్వు ఏమనుకుంటూ వంట చేశావు అనగానే, అయ్యగారు నేనేం చెప్పనండి, ఈయనేమో ముందేమో ముగ్గురికి వంట అన్నాడండి, తర్వాత మీతో పాటు 10 మంది వచ్చారండి, ఇది ఒక గొడవ, ఈ ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు రారు కదా, కూడా పెద్ద మంది ఉంటారు, మరి వీళ్ళందరికీ ఏదో 3-4 అనుకుంటే తర్వాత 10 మంది ఏరతారు, అందుకని 10 మందికి వంట చేయమనేసరికి నేను ఇంకో 10 రూపాయలు పెంచమన్నానండి, ఆయన పెంచడం కుదరదన్నాడండి, అందుకని నేనేమో ఈయనకి తెలియకుండా బంగారం పట్టుకుపోదాం, దొంగతనం చేసేద్దాం, బంగారం గ్లాసు దొంగతనం, బంగారం గ్లాసు దొంగతనం అనుకుంటూ పాయసం వండానంది. అది రహస్యం అన్నాడు యతి. ఈ వండుతున్నంతసేపు పాయసం వండుతున్నంతసేపు ఈవిడ ఆయాసంతో అదే అందిగా బంగారం బంగారం, దాంతో ఆ పాయసం తినగానే ఆ వండుతున్నావిడ బంగారం దొంగతనం చెయ్యాలి అనుకుంటూ ఉండడం వల్ల పాయసానికి ఆ దుర్బుద్ధి పుట్టిందిట. అప్పుడు తినగానే ఎంత యతీశ్వరుడికి దొంగతనం చేయాలని కోరిక కలిగింది. అందుకే మేము ఎత్తులు ఎక్కడ పడితే అక్కడ అన్నం తినం. అన్నం వండేవాడు ఎంతసేపు వండినంతసేపు రామారామ అంటూ వండాలి, కానీ అలా ఎక్కడ వండుతారు? అత్తవా పెంట మీద చెత్తవా, చక్ర వ్యూహం, పద్మ వ్యూహం సీరియల్స్ చూస్తూ వండుతారు. ఇక చూడండి, అన్నం తింటే వికారం పెడుతూ ఉంటుంది అనమాట. ఒక రోజు అయితే మీకు చెబితే నా ఆశ్చర్యపోతారు. ఒక చోట భోజనం చేశాను. భోజనం చేసిన వెంటనే కర్ర పుచ్చుకుని కనిపించిన వాడిని 4 బాధాలనిపించింది. ఏంటని చూస్తే అంత పూర్వం సీరియల్లో కర్ర వచ్చుకుని పిచ్చాడు చిత్తకొట్టేశాడు అత్తగారిని. అది చూస్తూ ఈ అత్తగారు అన్నం వండి పెట్టింది నాకు. ఆ అన్నం తినగానే నాకు కూడా కర్రతో కొట్టాలనిపించింది. అందుకని మేము ఈ బాధపడలేక మంచివాడని పెట్టండి బాబోయ్ భోజనం వండల్లో రహస్యం అనమాట. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆహారం తినకుండా ఆహార నియమం పెట్టుకోవాలి. ఇంకా 7వది ఏమిటంటే, ఎప్పుడైనా దేవతల అవతారమూర్తులు అంటారే రాముడి లాంటి వాళ్ళని, వాళ్ళు అలా చేశారు, అలా చేయకుండా నేనైతే ఇలా చేస్తానని విమర్శించకన్నాడు. ఇది ఇంకొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా చాలామంది రాముడు సీతను గర్భవతిని విడిచిపెట్టాడు ఇలాంటి పెచ్చ విమర్శలు రాస్తున్నారు. మాట వరసకు కూడా అలా అనద్దు. ఎందుకంటే అవతారమూర్తులు ఎప్పుడు ఏ పని ఎందుకు చెయ్యాలో వాళ్ళకి తెలుసు. నీకేం తెలుసు సీత గొప్పతనం, రాముడి గొప్పతనం, రాముడు ఎందుకు విడిచాడో లేక సీత రాముడిని ఏమన్నదో, వారిద్దరికీ ఉన్న అనుబంధం ఏమిటో తెలియక నోటికొచ్చినట్టు అలా రాసేయడం, కలం ఉందని, చేతిలో ఉందని, పెన్ను ఉందని, పేపర్ ఉందని రాసి పేపర్లో మేము ఆ ఇష్టులం ఈ ఇష్టులం అని రాసేస్తే ఈ కాలమిష్టులంతా సర్వభ్రష్టులైపోతారు, మహానరకం పొందుతారు. అవతారమూర్తులను ఎప్పుడూ విమర్శించొద్దు. తర్వాత ఏం చెప్పాడు? శాస్త్రములలో చెప్పబడిన నిషిద్ధ కర్మలను ఎప్పుడూ ఆచరించకు. శాస్త్రములు కొన్ని వద్దు అన్నాయి, అవి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకు. ఎలాగా? ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి పళ్ళు తోముకోద్దన్నాడు. బ్రష్ పెట్టి సూర్యుడికి ఎదురుగుండా తోమకూడదు. మలమూత్ర విసర్జన చేయకూడదు. ఆదిత్యునుదయాస్తమయములు చూడకునికి, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు ఎవడైనా పొరపాటున మలమూత్ర విసర్జన అటుకేసి చేసేయాడంటే ఇంకా వాడికి సర్వరోగాలు వస్తాయి. ఇప్పుడు చాలామందికి అతిమూత్ర వ్యాధులు కానీ ఎక్కువగా షుగర్లు కానీ రావడానికి కారణం అదే. తెలుసో తెలియకో సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడికి ఎదురుగుండా మలమూత్రాలు విసర్జించకూడదు. అందుకే ఉత్తరం దిక్కుకి దక్షిణం దిక్కుకే ఈ లెట్టిన ప్లేట్ పెట్టండో అని మేము చెప్పడానికి గల కారణం అనమాట. సుస్పష్టంగా ఏం చెప్పాడు? దివసంబునురేయు పురీషమూత్ర సర్జనము కుబేర దక్షిణ దిశాముఖ తంతగుణ ఆచరింపగన్. రేయింబవళ్ళు మలమూత్ర విసర్జన కుబేర దక్షిణ దిశాముఖతన్. కుబేరు దిక్కంటే ఉత్తరం, దక్షిణం దిక్కు, ఈ 2 దిక్కులకేసి తిరిగి మాత్రమే చెయ్యాలి. తూర్పు పడమరలు పనికిరావు. ఇవన్నీ శాస్త్రాలు, వీటిని మనం ఉల్లంఘించకుండా ఉంటే బాగుంటుంది. ఇవి చెయ్యి. నీ మహానుభావుడు బావగారు శ్రీకృష్ణ పరమాత్మ చూసావా నిన్ను రక్షించడానికి ఎంత కష్టపడ్డాడో. నిజంగా వాయుసూనుడు కపీంద్రుడు విజృంభిస్తే ఆయనకి యుద్ధరంగంలో ఏ యోధుడు సాటి వస్తాడు? తోలప్రాయాణి జగ్మిరే, ఎటువంటి శస్త్రములైనా, ఎత్ర వజ్రాది శస్త్రాన్ని తోలప్రాయాణి జగ్మిరే, ఆయన దగ్గర వజ్రం వంటి ఆయుధాలు కూడా, అంత కఠినంగా ఉండే అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ కూడా తోలప్రాయములు. దూది పింజలు అన్నారు, దూదితో సమానంట. దూది గాలేస్తే రివ్వుని ఎగిరిపోదు, కాసి నీళ్లు పోస్తే వెంటనే తడిసి ముద్దయిపోదు, నిప్పలు అంటించగానే కాలిబూడిదైపోదు.
అలాగే హనుమంతుని ముందు ఏ వజ్రమైనా, ఏ ఆయుధమైనా, ఏ అస్త్రమైనా, ఏ శస్త్రమైనా, ఏ వస్తువైనా తుక్కైపోతుంది. ఆయన ఎక్కడ, ఈ ఆయుధాలు ఎక్కడ, నీ బాణం ఎక్కడ, ఆ మహానుభావుడి పాద కోణం ఎక్కడ? అర్థమైంది అనగానే అప్పుడు అర్థమయ్యి ఎంత పొరపాటు చేశాను, చలించిపోయట్లేండి అర్జునుడు. ఈ మహానుభావుడు కేవలం బావగారు కాదు, పరమాత్మను తెలుసు. అప్పుడప్పుడు అజ్ఞానంలో పడిపోతాను నేను కూడా. తెలియక ఇలా చేశాను, దుష్కర్మాచరణ చేశాను, నన్ను రక్షించడానికి ఈయనంత శిక్ష అనుభవించాడా అని కాళ్ళ మీద పడిపోయి ప్రభువు నన్ను క్షమించనట్ట. నాయన నేను క్షమించడం కాకపోతే ఏం చేస్తాను, నువ్వు నాలో ప్రాణానివి, నా ఆత్మలోంచి బయటకు వచ్చిన వాడివి, కాబట్టి ఎప్పటికప్పుడు నేను క్షమించవలసిందే. కుడి చెయ్యి ఎడమ చెయ్యి ఉన్నాయనుకో, ఈ రెండు కొట్టుకుంటున్నాయనుకో, రెండు నా చేతులేగా, కాబట్టి దీన్ని క్షమిస్తాను. కుడి చెయ్యి లాంటివాడు హనుమంతుడు, ఎడమ చెయ్యి లాంటివాడు నువ్వు, కాబట్టి మీ ఇద్దరు నాకు ఒకటి అన్నాడు ఆయన శ్రీకృష్ణుడు. అంటే అర్జునుడు కూడా సామాన్యుడు కాదు, గుర్తుపెట్టుకోండి. హనుమంతుడిని ఎలా అయితే దక్షిణ హస్తంతో పోల్చాడో అర్జునుడిని కూడా వామహస్తంతో పోల్చాడు. దీని విలువ దీందే, దాని విలువ దాందే. హనుమంతుడి అనుగ్రహం నీకు కలిగింది, హనుమత్ కృప ఇక ఎప్పుడూ ఉంటుంది, ఇక భవిష్యత్తులో నీకు ధ్వజలాభం కలుగుతుంది. తతో హృష్టమనా పార్థ కపీంద్రధ్వజలాభత. అప్పుడు హనుమంతుడి అనుగ్రహానికి ధ్వజస్తంభం మీద, జెండా మీద స్వయంగా హనుమంతుడు ఉంటాడు గనక దీనివల్ల నాకు భవిష్యత్తులో విజయం లభిస్తుందని పార్థుడు, విజయుడు బ్రహ్మానంద భరితుడయ్యాడు. ఆ తర్వాత పువ్వులు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చి తిరిగి అరణ్యవాసంలో అన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి జరిగింది చెప్పగానే, నాయన అదృష్టవంతుడురా, చిన్న పొరపాటు చేసిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణుడు, సమస్త లోకాలని అనుగ్రహించే సద్గురుడు ఆచార్యుడు హనుమంతుడు అనుగ్రహం పొందావు. హనుమంతుడి ధ్వజం పట్టుకుంటే మాత్రం జీవితంలో అపజయం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా అధైర్యం వచ్చిందంటే ఒకసారి హనుమంతుడున్న జెండా పట్టుకోండి, కారుకు కూడా దాన్ని పెట్టండి. కపిధ్వజం ఉన్నదా, ఇంకా వాడు ఎక్కడికి వెళ్ళినా అపమృత్యు ఉండదు, ఎవడు వాడిని దుర్మృత్యువు పాలు చేయలేరు, వాడికి అధైర్యం ఉండదు. యావజ్జీవితం ధైర్యంతో బ్రతకాలంటే ఇంటిలో అప్పుడప్పుడైనా ఆంజనేయుడిని జెండా మీద పెట్టుకుని ఎగరేస్తూ ఉండాలి అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచింది. అప్పుడు అర్జునుడు శివుడి కోసం తపస్సు చేయడానికి ఇంద్రకీల పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో తక్కిన పాండవులు 4, కుల పురోహితుడు ధౌమ్యుడు, మహానుభావులైన కొంతమంది బ్రాహ్మణులు అరణ్యవాసంలో కూడా ఉండిపోయారుగా, దాదాపు 10,000 మంది కూడా ఉండిపోయారు టెకంగా. వీళ్ళందరూ కలిసి అరణ్యాలలో ధౌమ్యవనము, కామ్యకవనము, ద్వైతవనము ఇవన్నీ దాటుకుంటూ ఒకసారి హిమాలయ పర్వతాలకేసి బయలుదేరారు. బదరీ కేదార యాత్ర చేశారు. హృషికేశం దాటి ఉత్తరాంచల ప్రాంతానికి చేరారు. హృషికేశం దాటిన తర్వాత ఇంక అక్కడి నుంచి అంతా దేవభూమి అనమాట. అది మంచి ఎత్తైన కొండలతో ప్రాంతమంతా ఎగుడు దిగుడులు అన్ని కొండలే. ఆ కొండల మధ్యలో అలకనంద, గంగానది, మందాకిని అనేక పాయలతో ప్రవహిస్తూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా వాతావరణం అంతా మారిపోయింది. కుంభవృష్టి, నేను నిజంగా చూశాను అలాంటిది. మేము చారుధామ్ యాత్రకి వెళ్ళాం. నేను ఎరిగి 2011 సంవత్సరం అనుకుంటున్నాను అది. మళ్ళీని చాలాసార్లు వెళ్ళినా, ఒకసారి 2011లో మేము వెళ్ళడం, ఆ తర్వాత మేము మళ్ళీ బయటికి రావడంతో ఆ రోడ్డు క్లోజ్ అయిపోవడం, 3 రోజులు ఆగిపోయిందండి యాత్ర. మేము రావడం వరకు పాపం మళ్ళీ క్లోజ్ అయిపోయేది. ఎక్కడా మాకు మాత్రం భగవంతుడి అనుగ్రహంతో ఎక్కడ కష్టం రాలా. దారిలో తిరుగు ప్రయాణంలో కేదారం దగ్గర ఢామ్ ఢామ్ అని కొండల మేంచి రాళ్ళు దొల్లిపోయి కిందకి వెళ్ళిపోవడం అనే దృశ్యం దాదాపు ఇందులో చూసిన వాళ్ళని అడగండి, చేతులు ఎత్తారు వాళ్ళు ఎంతమంది వచ్చారో. ఆ వాళ్ళలో 5-6 ఇక్కడే కనపడుతున్నారు నాతో పాటు. వీళ్ళంతా చారుధామ యాత్రకు అప్పుడు వచ్చారన్నమాట. ఆ పైనుంచి కిందకి అంతంత కొండలు విరిగి పడిపోతాయి వర్షాకాలంలో. అందులో పైగా అది అక్టోబర్ నెల, విపరీతమైన వర్షాలు. ఎలా దాటుతామో తెలియదు. మా బస్సులు ఆ వర్షంలోనే దాటిపోయేవి, ధైర్యం చేసి దాటించేసేవాడు వాడు. ఆ తర్వాత బస్సులు ఆగిపోయేవి. 6 బస్సులతో తీసుకెళ్ళాను, ఎక్కడ చెక్కు చెదరలా. భారతంలో వర్ణించాడు దాన్ని, అరణ్య పర్వంలో నన్నయ్య గారు. ఆ వర్షం ఈ ప్రపంచంలో అంత పూర్వం ఎక్కడా లేదట. పూర్వకాలంలో ప్రపంచ ప్రళయకాలంలో ఇంద్రుడు ఏం చేస్తాడంటే తన వజ్రాయుధంతో సంకెళ్ళు విడగొట్టి సంవర్తకము, పుష్కలావర్తము అని కొన్ని మేఘాలు ఉంటాయి, ఆ మేఘాలు వదులుతాడు. ప్రపంచాన్ని నాశనం చేసే ముందు ఏం చేస్తాడట, ప్రళయకాలంలో పుష్కలావర్త సంవర్తకలు అనే మేఘాలను వదిలిపెడతాడు. ఈ మేఘాలకి ఓ ప్రత్యేకమైన సంకెళ్ళు ఉంటాయి, మంత్రపూర్వకమైన సంకెళ్లతో ఈ మేఘాలు తన దగ్గర అట్టే పెడతాడు. అప్పుడు వజ్రంతో దెబ్బ కొట్టగానే ఈ మేఘాలన్నీ బయటకు వస్తాయి.
అవి మొత్తం భూమండలం అంతా ఆక్రమించేస్తాయి, భయంకరమైన వర్షం కురిపిస్తాయి. అలాంటి వర్షం కురిసింది అన్నారు నన్నయ్య గారు కూడా. దాన్నే పోతన గారు కూడా గోవర్ధనోద్ధరణ దగ్గర అపూర్వంగా వర్ణించాడు. ఇట్లు జంభవైరి సంరంభంబున దంభోళి జలిపించి బెంకంబున శంకింపక కింకతోడ సంఖ్యల లూడ్పించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహౌఘంబులై ప్రచండ గతించండ మండలంబు గప్పిది వినిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జరంబుల వడువున ఎడ తెగక త్వరంబులైన నీరధారలు కురియుచూ శిలల వర్షించుచూ పిడుగుల వర్షింపుచూ విలయకాల విద్యుల్లత విలోకనంబున రెమ్మలుగొని సమ్మలు పోవుచున్న లేగలను లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరీ భాంకార హుంకారాది శబ్దంబుల చెవులుడిందులుబడి రక్షరక్షేతి శబ్దంబుల చేయుచు అదభ్ర పరిభ్రమణ శబ్దంబులు దిగంతరాళంబు నిండ గోకులం బాకులంబునంద పొండరీకాక్షు నిరీక్షించి రక్ష రక్షేతి శబ్దంబుల ప్రనష్టంబైన ఘోషంబు పలికే అని ఒక పేజీ రాశాడు ఆయన. ఒక్కసారి ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడంతో సంకెళ్ళు తెగ్గొట్టబడినటువంటి మేఘములు ఆకాశమంతా ఆవరించిపోయి నల్లని కారుమబ్బులు అలుముకుపోయి పెద్ద పెద్ద పిడుగులు కురిపించేస్తున్నాయి, శిలలు వడగళ్ళు కురిపిస్తున్నాయి. ఢామ్ అనే శబ్దంతో పైనుంచి కిందకి నది ప్రవహిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందట వర్షం. అంటే వర్షం ఆకాశం నుంచి ప్రవహిస్తున్న నదీధారలో ఉంది. కుంభవృష్టి, కొండపోత, ఏనుగులు, మామూలు ఏనుగులు కాదు, ఈ భూమండలాన్ని 8 ఏనుగులు మోస్తున్నాయి. వాటిని అష్టదిగ్గజాలంటారు. ఐరావతము, సుప్రతీకము, కుముదము, పుండరీకము, వామనము, అంజనము, కపిలము, అభ్రమువు, ఈ 8 అష్టదిగ్గజాలంటారు. ఈ 8 ఏనుగులు ఆకాశంలో నిలబడి తమ తొండాలతో నీళ్లు కిందకి విడిచిపెడుతున్నాయేమో అన్నట్టుగా ఉందిట. అటువంటి దానితో రాళ్లు పగిలిపోతున్నాయి, కొండలు విరిగిపోతున్నాయి. ఏది గొట్టో, ఏది మెట్టో, ఏది నుయ్యో, ఏది గొయ్యో తెలియకుండా ఒక మహాసముద్రం అయిపోయింది. మొత్తం వినాశనం అన్నమాట అది. అటువంటి ఆ భయంకర వర్షంలో ద్రౌపదీదేవి చెయ్యి గట్టిగా పట్టుకుని ఒక్క భీముడు ఒక పక్కకి చేరిపోయాడు. నకులుడు కొంతమంది పురోహితులతో పక్కకి చేరాడు. ధౌమ్యుడు, సహదేవుడు, మరికొంతమంది బ్రాహ్మణోత్తములు మరొక వైపుకి వెళ్ళారు. ముగ్గురు చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయారు. వాళ్ళు కాబట్టి బతికారు. కానీ ఇంకోటి ఎవడన్నా రాళ్ళవి మీద పడుతుంటే బతకగలరా? ద్రౌపది మీద ఏమీ ఏగవాలకుండా, చిరుకు పడకుండా భీముడు కప్పి రక్షించేట. ఒక్క భీముడు ఒక్కడు ద్రౌపదికి అండ, ఇంకెవరు ఉండక్కర్లేదు వాడికి. ఈ విధంగా ఒక 6:30 గంటల పాటు వర్షం కురిసింది. అసలే అది హిమాలయ పర్వతం, ఎగుడు దిగుడులు, పైగా ఉత్తరాంచల ప్రాంగణం ఎలా ఉంటుందో చారుధామకి వెళ్ళేవాడికి తెలుస్తుంది. ఆ ప్రాంతంలో అటువంటి వర్షం కురిస్తే ఎంత చలి, ఎటువంటి రాళ్ళు దెబ్బలు. అటువంటి వర్షానికి తట్టుకుని ఎక్కడ అన్నా ధర్మరాజా అని నకులుడు అంటూ ఉంటే, సహదేవ ఎక్కడున్నామని వీళ్ళంటూ మొత్తం మీద అతి కష్టం మీద కలుసుకున్నారు పరమేశ్వర అనుగ్రహంతో. ఇంకెక్కడి నుంచి ఎలా వెళ్లాలో తెలియటంలా. ఎందుకంటే ఈ వర్షానికి రాళ్లు మూసుకుపోయాయి, రాళ్లు కింద పడడం వల్ల దారులు మూసుకుపోయాయి, దారులు కనబడవు. ఎటు చూచినా మహావేగంగా గంగ ప్రవహిస్తోంది. ఎప్పటికి మళ్ళీ బ్రిడ్జీలు లేవు, ఏమీ లేవు. భీముడు మధ్య మధ్యలో పెద్ద పెద్ద బండరాళ్ళు వేసి అతి కష్టం మీద బ్రిడ్జి కట్టేవట. ఇటు నుంచి అటు వెళ్ళాలంటే పెద్ద బండరాయి అక్కడ డామని వేయడం, అది ఎక్కి దిగడం. అప్పుడేం జరిగింది? నాయన చూసావా ద్రౌపది సంగతి అన్నాడు. పాపం నడిచి నడిచి ద్రౌపది అరికాళ్ళు బాగా పొక్కిపోయి నెత్తురు కారణం మొదలుపెట్టాయి. బా, ఏం వర్ణించారండి మహానుభావులు అక్కడ భారతంలో. గోళ్లలో చిప్పిలజొచ్చే రక్తములు, ఎప్పటి భంగి చూచినన్. ఇప్పుడు విధానం చూస్తే ఒక్క అడుగు తీసి అడుగు వేయలేం. ఎందుకంటే డప్పి జనిల్చే, నడిచి నడిచి దాహం పుట్టింది. తాగుదామంటే మురికి నీళ్ళు వస్తున్నాయి. ఆ సమయంలో వర్షం అవ్వడం వల్ల నీళ్ళన్నీ ఎర్రగా నీళ్ళ మట్టితో కలిసి వస్తున్నాయి. నీరుంది, తాగుదామంటే మట్టి నీరు. డప్పి జనిల్చే వ్రేళుల పుటమ్ములు పొక్క దొడంగే. వేళ్ళకి పుటాలు ఉంటాయి కదా, ఆ పుటాలు అంటే గోళ్ల కింద ఉన్న ప్రాంతం అంతా ఎర్రగా కందిపోయి పొక్కిపోవడం మొదలెట్టింది. గోళ్లలో చిప్పిల్లదొచ్చే రక్తములు, గోళ్లల్లోంచేమో నెత్తురు వస్తోంది. ఇంక నేను పడిపోతున్నాను అని పడిపోయింది పాపం ద్రౌపది. భీమసేన ఈ సుకుమారిని నేనేదో సుఖపెడతానని ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు, సత్యక మహారాజు నాకు అంటగట్టాడు. దురదృష్టంతో ఆవిడ్ని ఏడిపిస్తున్నాను. నేను జోదమాడి
నా వేదన నేను పొందడమే కాకుండా ఈ మానిని కూడా దుఃఖానికి గురి చేశాను. పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బదరీ వెళ్ళడమే సుఖం, కానీ గంధమాదన పర్వతానికి వెళ్ళాలంటే మనంతట మనం వెళ్ళలేము. కాబట్టి నీ కుమారుణ్ణి పిలిస్తే పలుకుతానన్నాడు గనక ఘటోత్కచుణ్ణి పిలన్నాడు. ఈ రాజపుత్రి తోడుకొని దారుణ పాషాణ దుష్పథంబుల జనగా నేరము ఇది నడువనోపదు భూరిభుజ అనిన అనిల పుత్రుండంతన్. ఈ రాజపుత్రిని నడిపించుకుంటూ ఈ దారుణ మార్గంలో, ఈ భయంకర పాషాణ కంటక మార్గంలో నడిపించలేం. అన్ని రాళ్ళు అన్ని ముళ్ళు, ఎలా నడుస్తుంది? పైగా రాళ్ళు కూడా కత్తుల్లో ఉంటాయి కొన్ని చోట్ల. మీరు కేదారం నడిచి పెడితే తెలుస్తుంది కదా, మధ్య మధ్యలో కొన్ని చోట్ల రాళ్ళు ఎలా ఉంటాయి, కాళ్ళల్లో అరికాళ్ళని కత్తుల్లో కోసేస్తాయి, చెప్పులు లేకుండా. అందుకే అక్కడ నడిస్తే చచ్చిపోయినట్టే ఆల్మోస్ట్ అలా. అంత భయంకరమైన చలి, పైగా ఆ చలికే సగం పాదాలు చిట్లిపోతాయి. నేను కూడా తింగురంగానని షూస్ వేసుకున్నాను, షోకుల కోసం కాదు, కాళ్ళ కోసం. నడవాలంటే వేసుకోవలసిందే. అక్కడ అయ్యా ఇక్కడ కొన్ని తమాషాలు ఉంటాయండి. ఆ ముందు వరుసలో ఒక ఆవిడ కూర్చున్నారు చూసారు, చేతిలో సంచి పెట్టిన ఆవిడ పేరు సత్యవతి. ఆవిడేమో నేనున్నాను గురువు గారని మేము మొత్తం 200 మందిని తీసుకెళ్ళాలండి. అప్పుడు ఆవిడ గుర్రం ఎక్కింది. కొంచెం దూరం వెళ్ళాక ఆ గుర్రం ఆవిడ కింద పారేసింది. ఏమమ్మా నవ్వారా? ఆ గుర్రం పారేయగానే గురువుగారోయ్. ఇక చూడండి ఎక్కడి నుంచి గురువుగారేమో వేగంగా నడుస్తారు, ఆవిడ చూస్తే గురువుగారోయ్ అంటుంది. ఆవిడేమో వెలగల సత్యవతి గారు, తామసపాల గోత్రం. వాళ్ళ అబ్బాయి ఏమో మంచి కృష్ణారెడ్డో ఏదో ఉంది ఆయన పేరు. వాడు నాకు వాళ్ళ అబ్బాయిలంతా కూడా నా శిష్యులు, చాలా కాలం నుంచి శిష్యులు వీళ్ళంతా. ఈ తల్లిని ఇంకా నడిపించి గుర్రం వేరే వాడికి 5 గడికి వాడికి 1000 రూపాయలు ఇచ్చేసి, ఆవిడ మాత్రం ఏమో నాతో నడిచే వస్తాను. ఆవిడేమో తాబేల్లా నడుస్తుంది, నేను కుందేల్లా పరిగెత్తాలి. నేనేమో గుర్రం పరుగు. ఆవిడ కోసం కష్టపడి మొత్తం మీద అలాగే దింపాం. అలా ఎన్ని కష్టాలు పడి ఎక్కారో తెలుసా. కొంతమంది శిష్యుల రుణం తీర్చుకోలేము, ఎందుకంటే గురుభక్తితో వాళ్ళు ఏం చెబితే అక్కడికి వచ్చేసారు. శ్రీలంక అంటే శ్రీలంక వచ్చేసింది ఆవిడ. ఆ పెద్ద వయస్సులో ఏ క్షేత్రానికి వెళ్ళినా మా గురువుగారు ఎక్కడ ఉంటే అక్కడ. కొంతమంది ఉన్నారండి, అక్కడ ఒక ఆయన ఉన్నాడు చాగంటి పార్థసారథి గారని. ఆయన గురువుగారు ఇలా ఆజ్ఞాపించారంటే సరే భూప్రపంచం దద్దరిల్లిపోయినా సరే ఆ పని చేసుకొచ్చేవలసింది. ఆయన పేరు కూడా ఒకసారి లేచి నిలబడి కొంతమంది శిష్యులు పరిచయం చేస్తున్నారు. వాడు ఏలూరు నా పీఠం పక్కనే ఉంటారు. ఆయన చాగంటి విజయపార్థసారథి. ఆయన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినప్పటికీ రిటైర్ అయ్యాక కొడుకుల దగ్గరికి వెళ్లకుండా గురువు గారి కోసం పక్కన స్థలం కట్టుకుని ఉంటున్నారు. ఇలాంటి భక్తులు ఎంతోమంది సేవ చేస్తున్నారు కాబట్టి ఉన్నాను. మళ్ళీ నాకు అదృష్టవశాత్తు గుంటూరులో కూడా అలాంటి ఒక గొప్ప శిష్యుడి పని చెబితే చాలు పరిగెత్తుగడి చేసి పెట్టే ఒక శిష్యుడు దొరికాడు. ఆయన తెల్లబట్టల రంగారెడ్డి గారు. అసలు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఈ భక్తులు నా వ్యక్తిగతంగా నాకేం కోరికలు లేవు, అయినా సరే గురువుగారి సేవ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. అలా నిలబెట్టేటటువంటి అపూర్వ శిష్యులు గురుభక్తితో ఉంటే వాళ్ళు ఎలాగో మోక్షం పొందుతారు. వీళ్ల వల్ల ధర్మం మళ్ళీ 4 పాదాల ఈ కలియుగంలో కూడా నిలబడుతుంది. అందుకని నా కోరిక. నిన్న హరిగారు ఒక కోరిక కోరారు. మీరు కూడా ఓ మంచి గోసంరక్షణ, మీకు శిష్యులు ఉన్నారు, మీలాంటి వాళ్ళు పూనుకుంటే చెయ్యగలరు, ఎందుకంటే శిష్యులు ఏం చెబినా చేస్తారని. ఇప్పుడు నాకు మళ్ళీ ఏంటంటే ఇలాంటి శిష్యులు ఉన్నారు కనుక తప్పక ఒక అపూర్వ రీతిలో ఓ మంచి గోపాల మందిరం అని పేరెట్టాను దానికి. గోపాల మందిరం, గోవుల్ని పాలించే మందిరం అని ఒక అర్థం, గోపాల మందిరం అంటే కృష్ణుడి మందిరం అని ఒక అర్థం. ఆ పేరు నేను మనస్సులో ఖాయం చేశాను. ఆ మందిరం కూడా శీఘ్రకాలంలో అవుతుంది. నేను కూడా ఆ విషయంలో మొండిగాండి అయ్యేదాకా ఆంజనేయుడి కాళ్ళు గట్టిగా పట్టేస్తాను, కృష్ణుడిని పట్టుకుంటాను. వాళ్ళని పట్టుకుంటే ఇక నేను ఎవరిని పట్టుకోక్కర్లా, అప్పుడు మీరు నన్ను పట్టుకుంటారు. ఈ విధంగా కార్యక్రమం అయ్యి తీరుతుంది, అయ్యి అవ్వాలి. ఆయన నిన్న చాలాసేపు కూర్చున్నారు. ఆయన ఏం వ్యక్తిగతంగా ఎప్పుడేం అడగరు, మంచి కార్యక్రమాల గురించే మాట్లాడతారు. అసలు చాలా మేము తక్కువ మాట్లాడతాం, ఆయన అలాగే మాట్లాడతారు. మంచి మహానుభావులు కొంతమంది ఉన్నారు అని ఇప్పుడు ఆ కాకినాడలో కట్టిన గో సంరక్షణ అది కూడా చెప్పి వివరిస్తే శరీరం పులకించింది. మీరు కూడా అలాంటివి చెయ్యాలని నా కోరిక అన్నారు ఆయన. మంచివాళ్ల మాటలు మనం మన్నించాలి. ఇది అన్నీ లోకశ్రేయస్సు కోసమే చేస్తున్నాం. ఇందులో ఎవరికి ఇప్పుడు ఇక్కడ ఒక గుడి కట్టి లేక పురాణాలు చెప్పిస్తే వ్యక్తిగతంగా ఆయనకి ఉపయోగం, వ్యాపారం చేసుకుంటే లాభం. కానీ ఆ వ్యాపారం వ్యక్తి లాభం. ఇది అలా కాదు, మొత్తం సమస్తమైనటువంటి భూమండలం, తద్వారా ధర్మదేవతకి లాభం. ధర్మదేవత లాభం అయితే మనందరూ లాభం పొందుతాం. ధర్మో రక్షతి రక్షత అంటే ఇదే. మనందరం పరస్పరం కలిసి అడుగేద్దాం. ఈ చరాచర జగత్తుని మళ్ళీ కృతయుగ సామ్రాజ్యంగా మారుద్దాం అన్నమాట. ఎందుకు చెబుతున్నానంటే ఆ యాత్ర క్లిష్టమైనటువంటి యాత్ర గనక ఈ దారుణ పాషాణాల్లో కాళ్ళు దెబ్బతింటూ ఉంటే అమ్మాయి నడవలేదు,
ఏం చేద్దామనగానే అగ్రజుననుమతమున అత్యుగ్ర నిశాచర సమేతు ఉడుమార్గగు వేరాగ్రణి ఘటోత్కచుంతన అగ్రసుతుందలచే ధీరు హైడింబు వ్యసనం. అన్నయ్య ఎందుకింత ఆలోచన? మా అబ్బాయి హిడింబాపుత్రుడు ఘటోత్కచుడు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని వరం ఇచ్చాడు మనకి. వాడిని తలుచుకుందాం. భీముడికి వాళ్ళ అబ్బాయికి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎప్పుడైనా ఈయన హైడింబ ఘటోత్కచ అన్నాడంటే చాలట, ఇది వెంటనే వెళ్ళి వాడికి వినపడుతుందన్నమాట. ఆ రోజుల్లో అలాంటి మంత్రశక్తి ఉండేది. ఇది నిజమైన సెల్ ఫోన్. ఇది ఇక్కడ టిక్కని కొట్టగానే మెసేజ్ వెళ్ళిపోట్లా. మెయిల్ జీమెయిల్ కొడుతున్నావు ఇక్కడ, ఇలాగనే క్వశ్చన్ సౌండ్ వస్తుందా దాంట్లో, ఎక్కడ అమెరికా, అక్కడ నుంచి కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది. ఆ మంత్రానికి అంతకంటే వేగంగా వెళ్ళే శక్తి ఉంది. ఎక్కడో భీముడు ఘటోత్కచ అంటే క్షణంలో ప్రత్యక్షం అయిపోయేవాడు ఆయన. అలాంటి వాణ్ణి అగ్రసుతుణ్ణి ఘటోత్కచుణ్ణి తలుచుకోగానే ఒంటరిగా రాలేదు, సమయానికి ఎవరు రావాలో వాళ్ళందరినీ తీసుకొచ్చాడనమాట. అతడును రాక్షస సైన్యాన్వితుడై తక్షణము వచ్చి నిర్జరవర సంవితులకు ప్రణమిల్లెంతన పితృవరులకు బ్రాహ్మణులకు పెద్దయు భక్తిన్. అతడు వెంటనే మహారాక్షస సైన్యంతో ఆ క్షణమే అక్కడికి వచ్చాడు. దేవతల్ని కూడా మెప్పించిన వాళ్ళు, దేవాంశతో పుట్టిన వాళ్ళు, నిజంగా దేవతా స్వరూపులు అయిన పాండవులు 5గురికి పితృదేవతలకి భక్తితో నమస్కరించాడు. ముందు తల్లిదండ్రులకు నమస్కరించాకే బ్రాహ్మణులకు అన్నాడు. పితృవరులకు బ్రాహ్మణులకు. ఎప్పుడైనా ఓ పక్కనేమో తండ్రి, మరో పక్కన ఓ బ్రాహ్మడు ఉన్న తండ్రికి నమస్కరించాకే నమస్కరించాలని శాస్త్రం ఇచ్చేదంటే తండ్రి స్థానం తండ్రిదే. ఒక్క గురువు ఉంటే మాత్రం గురువుకి నమస్కరించాకే అప్పుడు మాత్రం తండ్రికి నమస్కరించాలి, అది నియమం. అందుకని ముందు తండ్రికి నమస్కరించాడు. అందరికీ తండ్రులు అందరికీ నమస్కరించి 5గురికి, ద్రౌపదికి నమస్కరించి బ్రాహ్మణోత్తములకి పెద్దయు భక్తిన్ చాలా గొప్ప భక్తితో వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి, ఆ తర్వాత ఎన్నాళ్ళయింది తండ్రి భీమసేన నిన్ను చూచి, ఇన్నాళ్ళకి నన్ను తలుచుకున్నావా? పుట్టినప్పుడు ఎప్పుడో నీకు మాట ఇచ్చాను, ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తానని, కానీ ఇప్పటిదాకా అసలు నన్ను మాట వరసకు కూడా తలుచుకోలేదు. ఈ పూట పిలిచావు. అమ్మ, నా కళ్ళారా ఇంతమంది తండ్రులు 5గురిని చూశాను, జగన్మాత లాంటి ద్రౌపదిని చూశానని పులకించిపోయాడులేండి. 2 చేతులు జోడించి ముకుళిత హస్తుడయ్యి ఎదురుగుండా నిలబడి కిం కర్తవ్యం అన్నాడు. అప్పుడు వెంటనే కౌగిలించుకుని తన కన్న కొడుకు కౌగిలించుకుని భీముండు వానికిట్లనియే అని నన్నయ్య గారు అరణ్యపర్వంలో రాశారు. నన్నయ్య గారు రాశాడు ఈ ఘట్టం అంతా. ఎదురుగుండా 2 చేతులు జోడించి ఉన్న కొడుకుని ప్రేమగా కౌగిలించుకుని, పుత్ర ప్రేమ ఎక్కడికి వెడుతుంది? ఏ ఆకారంలో ఉన్నా, ఏ రంగులో ఉన్నా ఎవరి పిల్లలు వాడికి ముద్దు. రాక్షసాకారంతో నల్లగా చింతపండులా పెద్ద కళేబరంతో ఉన్నా సరే కొడుకేనండి. అందుకని కాకి పిల్ల కాకికి బుద్ధు అన్నారు. అందుకన్నమాట శుభ్రంగా కౌగిలించుకుని ప్రేమతో మూర్ధాగ్రాణం చేసి, అంటే ఈ శిరస్సు పైభాగాన్ని ఒకసారి వాసన చూసి దీవించి, నాయన నా కోసం అయితే పిలవను, కానీ మీ అమ్మని చూసావు కదా, అబల ఇది భవనాత్మ నిత్యాత్మగమన ఖిన్నయైనది గజరాజఖేలగమన దీని నీవెత్తుకొని చనుదమ్ము మా సమీపమునని సుతు నియమిల్చే అప్పుడు. ఇది బలహీనురాలు, పెద్దగా ఓపిక లేదు, కోమలంగా ఉంటుంది, పుష్పకోమల శరీర ఈవిడ అగ్నిగుండం నుంచి పుట్టింది, తామర పువ్వు రంగులో ఉంటుంది. అటువంటి ఈ బంగారు తల్లి తెగ నడిచి 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 కాళ్ళన్నీ పొక్కిపోయి గెజగెజలాడిపోతోంది. ఒకప్పుడు ఒయ్యారంగా గజరాజులా నడిచేది, ఇప్పుడు కాళ్ళకి మంటలు వచ్చి నిజంగా గజరాజు నడకే అయ్యింది. ఇప్పుడు గజరాజు గమనం అయ్యింది. ఎత్తుకొని తీసుకురా, మేము నడుస్తాం, ఏమంటావు, మాతో సమానంగా రా అంటే వాడన్నాడు, నాన్నగారు అమ్మని ఎత్తుకుని నడిస్తే మీరంతా కాలు నడకొని వస్తారా? చాలా కష్టం. మీరు ఎంత బలవంతులైనా మీరు తప్ప ఈ తక్కిన వాడు నడవడం కొంచెం కష్టం. ఒక భీముడు అంటే ఏంటంటే, భీముడు ఎక్కడ నడిచినా ఆయన కాళ్ళ కింద పడి రాళ్ళు పచ్చడైపోతాయి. భీముడు నడిచాడంటే ఆ రాళ్ళు ఢామ్ ఢామ్ అనవలసిందే. ఇప్పుడు రేపు పొద్దున్న అమరావతికి పూజ చేయాలంటే భీముడు తీసుకెడితే అసలు ఇంక ఏ ప్రొక్కలహీనలు అక్కర్లా, ఒక్కసారి అడుగు పెట్టాడంటే అంత చదును మొత్తం. అక్కడ చెప్పారు అలాగా, ఆయన పాదాల దెబ్బకి పచ్చడైపోయేవి రాళ్ళు కూడా. కానీ తక్కిన వాళ్ళు అలాగదే. అందుకని ఏమన్నాడు, ఇం మార్గం బతి పురుష శిలా విషమంబు పాదచారులకు అగమ్యంబు కావున మిమ్మందరనెత్తుకొని అశ్రమంబున నరిగదా అన్నాడు. ఈ మార్గం కఠిన గండశిలలతో, బొండుశిలలతో, పదునైన రాళ్లతో ఉంటుంది.
పాదచారులు నడవలేరు, ఏనుగులో మంచి గుర్రాలో ఉండాలి. పైగా ఇప్పుడు వర్షం రావడం వల్ల అస్తవ్యస్తం అయిపోయింది దారి అంతా. మళ్ళీ ఆ దారి సరయ్యేదాకా నడవడం కష్టం. అంచేత ఈ దుర్గమమైన మార్గంలో కాలినడకన వెళ్ళి యాతన పడ్డం ఎందుకు, మిమ్మల్ని సులభముగా ఏ కష్టము లేకుండా అశ్రమంబున అన్నాడు ఆయన. నాకేం శ్రమ ఉండదు, అందరినీ ఎత్తుకుని పట్టుకుపోతాం అనగానే అలాగే అన్నారు. వెంటనే ఏం చేశాడు ఆయన, రాక్షస వీరులారా, ఈ ధౌమ్యుణ్ణి, పాండవేయులు 5గురిని, ద్రౌపదిని, వీళ్ళందరినీ నా భుజం మీద పెట్టుకుంటాను. కులపురోహితుడు ధౌమ్యుడు కూడా పాండవులతో సమానుడు కదా, మహాత్ముడు కదా. అందుకని పాండవుల 5గురిని ఒక భుజం మీద, ధౌమ్యుడిని ఒక భుజం మీద, 2 చేతుల మధ్యలో చక్కగా ఉయ్యాల పెట్టినట్టు చెక్క పెట్టి దాని మీదేమో ద్రౌపదిని, వీళ్ళు ఇక్కడ 5గురు పట్టారట ఒక భుజం మీద. ధర్మరాజు, భీముడు, ఒక అర్జునుడు లేడనుకోండి, నకుల సహదేవులు. అర్జునుడు అప్పుడు తపస్సుకి వెళ్ళాడు కాబట్టి పాండవులు ఇప్పుడు ప్రస్తుతం 4 ఉన్నారు. వీళ్ళు 4, ఒకవైపు ధౌమ్యుడు, మరో పక్క ద్రౌపది, వీళ్ళందరూ హాయిగా పట్టారంటే అందులో భీముడు వంటి వాడు పట్టాడంటే ఆయన ఎటువంటి వాడో ఆలోచించండి. భీముడు వంటి వజ్రాంగ శరీరుని ఎత్తడం కష్టం. భీముడు లావుగా ఉండడు సుమా. దిక్కుమాల సినిమాలు చూసి భీముడు అంటే ఇంత పొట్టతో ఉన్నట్టు అవి చూసేసి మీరు భ్రమపడకండి. అస్సలు భీముడికి పొట్ట ఉండదు. భీముడి కడుపు ఉరుకోదరుడని పేరు. ఆయనకి ఉరకస్య ఉదరం, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు ఆయన. తోడేలు ఆబోతుని తినేసిన డొక్కలు మాత్రం లోపలికే ఉంటాయి, అస్సలు పొట్ట బయటికి పొడుచుకురాదు. భీముడు ఎన్ని వస్తాలన్నం తిన్నా, ఎన్ని బళ్ళ భోజనం చేసినా ఆ మహానుభావుడు పొట్ట మాత్రం ఎప్పుడు లోపలికి ఉంటుంది, కానీ మాట వరసకు కూడా పొట్ట బయటికి పొడుచుకురాదట. అందుకని ఆయన వృకోదరుడు, వజ్ర కట్టిన శరీరం కలిగిన వాడు, చులాక్గా ఉంటాడు. 14 అడుగులు ఎత్తున్న కాంపౌండ్ వాళ్ళు దాటి అవతలకి వెళ్ళేవాట ఆయన. ఏకంగా తెలిసినా మీకు, ఎగిరి దూకుతూ ఉంటే ఆయన పాద ధాటికి భూమి దద్దరిల్లిపోయేది. ఆయన ఎప్పుడు కూడా మనిషి సన్నగా ఉంటాడు, ఎంత పుష్టి ఉండాలో అంతే పుష్టి ఉంటుంది. అవయవమాలు మాత్రం వజ్రాల్లా కఠినంగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు భీముడికి నాకు పొట్టరాదు, పొరపాటు కూడా మేమంతా కొంచెం ఎక్సర్సైజ్డ్ బాడీస్. అందుకని ఆయన అలా ఉంటాడు కనుక ఉరుకోదరుడు. అటువంటి మహానుభావుడిని ఎత్తుకుని మహావేగంగా ఆకాశ మార్గంలోకి లేచాడు. ఇంకా ఈ బ్రాహ్మణోత్తములందరినీ ఎత్తుకోండి, వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు ఎత్తుకోండి అని తక్కిన రాక్షసుల్ని పిలిచి అప్పగించగానే తక్కిన రాక్షసులంతా తక్కిన బ్రాహ్మణోత్తములని, వారి పత్నుల్ని అందరినీ భుజాల మీద పెట్టుకున్నారు. ఇక్కడే ఓ తమాషా. అందరినీ రాక్షసులు భుజాల మీద ఎత్తించుకున్నారు, మోస్తున్నారు. మొత్తం మీద పాండవుల వెంట ఉన్న 10,000 మంది విప్రులు కూడా రాక్షసుల భుజములనే విమానాలుగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేశారు. వీళ్లతో ఒక్క రోమశ మహర్షి ఉన్నాడు. ఈ రోమసుడు మాత్రం సిద్ధగతి నరిగే, ఎవరి మీద ఎక్కల, ఆకాశంలో తన యోగ శక్తితో వెళ్ళాడు. ఈయన ఎంత గొప్పవాడో తెలుసా రోమసుడు అంటే. రామసుడి ఆయుర్దాయం వింటే మీకు కళ్ళు బయర్లు గమ్ముతాయి అనమాట, అంత గొప్పవాడు. కానీ పాండవుల పక్కన ఎప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి అరణ్యవాసంలో ఉన్నాడు. ఓసారి ఇంద్రుడికి కొత్తగా మంచి భవనం కట్టుకోవాలని కోరిక వచ్చింది. తాను కట్టుకున్న బిల్డింగ్ వంటి బిల్డింగ్ ఇంక ఈ లోకంలో ఎవరి దగ్గర ఉండకూడదు. భూలోకంలో అపూర్వమైన భవనం కట్టుకోవాలని కోరిక కలిగి విశ్వకర్మని పిలిచి, విశ్వకర్మ మంచి భవనం కట్టన్నట్ట. విశ్వకర్మ ఇది నా కర్మ అనుకుని మంచి భవనం కట్టాడు. తీరా వచ్చి, అబ్బే ఈ బిల్డింగ్ లాంటి బిల్డింగ్ భూలోకంలో గుంటూరులో ఉందయ్యా, అక్కడ అమరావతిలో బిల్డింగులు ముందు, ఈ బిల్డింగులు బలాదూర్ కూలదోసి కొత్త బిల్డింగ్ కట్టన్నాడు. ఇలా రోజుకోసారి పిలవడం, భవనం కట్టించడం, నచ్చలేదు, వాస్తు లేదు అండం, దాన్ని మళ్ళీ పడగొట్టడం. దాంతో విసిగిపోయాడు విశ్వకర్మ. ఈ భవన నిర్మాణ కార్యక్రమం ఎప్పుడు ఆగుతుందిరా బాబు, ఈ రియల్ ఎస్టేట్ గొడవలో నేను ఇరుక్కున్నాను అనుకుని వెంటనే నారదుడిని తలుచుకున్నాడు. నారదుడు వచ్చాడు. నారద మహర్షి, ఇంద్రుడు కొత్త భవనం కట్టమంటాడు, కడితే నచ్చదంటాడు, పడగొట్టేస్తున్నాడు, విసిగెత్తిపోతున్నాను, ఈ నిర్మాణం నుంచి నాకు విముక్తి కలిగించు అనగా, నీకెందుకు నేను చెప్తాలే అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఇంద్రుడు నమస్కారం నారద మహర్షి అన్నట్ట. నమస్కారం సరే, తర్వాత చూద్దాం, వెంటనే మనం భూలోకానికి వెళ్ళాలన్నాడు ఆయన. ఎక్కడికి అని అడగకుండా, గురువుగారు పిలిచారంటే వెళ్ళాలి కనుక అలాగే అన్నాడు. నారదుడు ఇంద్రుడిని వెంట పెట్టుకుని వెంటనే సిద్ధాశ్రమానికి వచ్చాడు. ఆ సిద్ధాశ్రమంలో అన్ని చెట్లే, ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు చుట్టూతో ఓ పెద్ద చప్టా ఉంది. ఆ చప్టా మీద కూర్చుని ఉన్నాడు రోమశ మహర్షి. ఆయన నెత్తి మీద చిరిగిపోయిన ఓ చాప ఉంది. మనం దర్భచాపలు వేసుకుంటాం చూసారా జపానికి, అలాంటి చాప చిరిగిపోయింది, అది కూడా, అది నెత్తి మీద పెట్టు కూర్చుని ఉన్నాడు ఆయన రోమశ మహర్షి. ఆయన ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి, ఇక్కడి నుంచి కింద దాకా. కొంతమందికి ఎందుకో వీపు మీద, ఒంటి మీద, అన్ని చోట్ల ఎలుగు పట్టుకున్నట్టుగా వెంట్రుకలు ఉంటాయి. ఆయనకి అలా వెంట్రుకలున్నా అందంగా ఉండేవాడు, కానీ ఒళ్ళంతా వెంట్రుకలు. ఒక్క వక్షస్థలం మీద మాత్రం ఈ గుండె దగ్గర ఇన్ని వెంట్రుకలు, బెత్తడు మాత్రం వెంట్రుకలు రాలిపోయి
చూడండి బట్టతలవాడికి వెనకాతలు కొంచెం నున్నగా ఉంటుంది, అలా ఉంది ఈ కాస్త తప్ప మిగతా శరీరం అని వెంట్రుకలే. నారదుడు అక్కడికి వచ్చి వినయంగా నమస్కరించాడు రామసునికి. వెంటనే రామసుడు, అయ్యో నారద మహర్షి మీరు నమస్కరించడం ఏంటంటే ఆయన వినయంగా నమస్కరించాడు. నారదుడంతటి వాడు నమస్కరించాడంటే ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడై ఉంటాడో అని ఇంద్రుడు కూడా వినయంగా నమస్కరించాడు. ఆ తర్వాత నారదుడు ఏమీ ఎరగనట్లుగా, రామస్య మహర్షి హాయిగా తపస్సు సాగుతోంది కదా, జపం సాగుతోంది కదా అనగా సాగుతోందండి అన్నట్ట. అవును, మనలో మనమాట భూలోకంలో ఎవరిని చూచినా నిన్నగాక మొన్న ఉపన్యాసాలు మొదలుపెట్టినా 4వ రోజు కల్లా మంచి ఆశ్రమం కట్టేసుకుంటున్నారు, మంచి బిల్డింగులు. నువ్వేమిటయ్యా ఎన్నాళ్ళుగా తపస్సు చేస్తున్నావు, ఒక్క పూరి గుడిసి కూడా నీకు ఆశ్రమం లేదు, ఒక్క పర్ణశాల కూడా లేదేమిటన్నట్ట. భూలోకంలో పెద్ద పెద్ద పీఠాలు ఆశ్రమాలు కట్టుకుంటారంటే వాళ్ళు ఎక్కువ చిరంజీవులు అయి ఉంటారు, ఆయుర్దాయం పెద్దదయ్యి ఉంటుంది. నేను అల్పాయుష్కుణ్ణి నాకెందుకు ఆశ్రమం అన్నాడు. అనగానే ఇంద్రుడికి అహంకారం కదా, అంత అల్పాయుష్కులా, మీ ఆయుర్దాయం ఎంతో చెప్పండి, నేను వెంటనే మీకు అమృతం ఇస్తాను, అమృతం తాగితే కలియుగాంతం వరకు మీరు చిరంజీవులుగా ఉండొచ్చు అన్నట్ట. ఎందుకులే ఇంద్ర, నాకెందుకులే అమృతం, నువ్వే తాగు, నేను అల్పాయుష్కుని. అల్పాయుష్కులకి ఇళ్ళు ఎందుకు, ఆశ్రమాలు ఎందుకు, పీఠాలు ఎందుకు, ఈ ట్రస్ట్ బోర్డులు ఎందుకు, ఈ చైర్మన్ గొడవలన్నీ నాకెందుకు వచ్చింది, నన్ను ఇలా వదిలేయి అన్నట్ట. అలా కాదండి, మీ ఆయువు ఎంతో చెప్పండి, వీలుంటే పెంచుతాను అన్నట్ట. సరే నువ్వు కోరేవు కాబట్టి చెబుతున్నాను ఇంద్ర. 4,32,000 సంవత్సరాలు కలియుగం, దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, కలియుగాన్ని 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం, మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు. అలా 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక చతుర్యుగ కాలం, ఒక మహాయుగం వెళ్ళిపోతుంది. ఆ మహాయుగం వెళ్ళిపోతే నీలాంటి ఇంద్రుడు ఒకటి చచ్చిపోతాడు. నీలాంటి ఇంద్రుళ్ళు 1000 మంది వెళ్ళిపోతే, అంటే 1,000 యుగాలు గడిస్తే, అనగా 1,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక పగలు, అంతే అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి, అనగా బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అలాంటివి 360 రోజులైతే బ్రహ్మకు ఒక సంవత్సరం, అనగా బ్రహ్మగారికి ఒక ఏడాది గడిచిందంటే భూలోకంలో 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అలా బ్రహ్మగారికి 100 ఏళ్ళు ఆయువు, అనగా బ్రహ్మగారు 100 ఏళ్ళు బతికాడంటే 100 ఇంటూ 2,000 ఇంటూ 360 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. ఒకసారి ఆలోచించండి, 100 ఇంటూ 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 అన్ని ఇంటూలు. అప్పుడు ఒక బ్రహ్మ చచ్చిపోతాడు, ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఒక బ్రహ్మ చచ్చిపోతే నా ఒంటి మీద ఒక వెంట్రుక ఊడిపోతుంది, నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే నేను ఊడిపోతాను. ఎప్పటికే ఇక్కడ గుప్పెడు వెంట్రుకలు ఊడిపోయే బెత్తెడు, ఇంకా ఈ మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయిన ఒళ్ళంతా నున్నగా అయిపోతే అప్పుడు నేను తిన్నగా వైకుంఠానికి పోతాను. ఇంతే నా ఆయుర్దాయం, అల్పాయుష్కుణ్ణి అన్నట్ట. మీరు ఎవరైనా మీ ఓపికంటే ఎన్ని క్యాలిక్యులేటర్లు ఎన్ని పెట్టుకుంటారో ఈ చరాచర జగత్తులో ఈ మానవ మాత్రుడు దీన్ని వర్ణించగలడా? అసలు ఈ ఒక బ్రహ్మగారి ఆయువే పిచ్చెక్కిపోతుంది. బ్రహ్మగారు పెడితే ఈయనకి ఊడేది ఒక వెంట్రుకట, ఈ వెంట్రుకలన్నీ ఊడాలట. అయ్యా మనమేమో హాయిగా ఏముందండి, కొత్త రాజధాని వస్తుంది, అక్కడ అపార్ట్మెంట్ కొనుక్కుందాం, ఇక్కడ కంపార్ట్మెంట్ కొనుక్కుందాం గురువు గారు అనుకుంటున్నాం అమాయకత్వంతో. తీరా అదేదో శ్రీలంక రా అంటే ఓ 1000 రూపాయలు తగ్గించకూడదా అంటాం. మా ఐదారు ఇంత చేసి మన ఆయుర్దాయం ఎంత ఉంది, మనం ఎంత. ఏమి అపూర్వమైనటువంటి మహానుభావులు ఉన్నారండి ఈ చరాచరగతతో. వాళ్ళు సాధకులు అంటే ఏ మార్కండేయుడాయు ఆయన ముందు పనికి వస్తుంది. అటువంటి మహాత్ముడు కాబట్టే ఆయన పాండవులకి ధైర్యం చెప్పి వాళ్ళని ఉద్ధరించాడు. ఆకాశంలో యోగ మార్గంతో వెళ్ళాడు. ఎప్పుడు నిర్గర్వంగా ఉంటాడు, ఆయనకి గర్వం లేదు. యావజ్జీవితం చింకి దర్భచాప తప్ప ఇంకేం పెట్టుకోట్టు నెత్తి మీద. ఏం మహాత్ముడు, ఆయనకి మనం భక్తితో నమస్కారం చేసుకుందాం. ఆయన ఒక్కడు ఆకాశంలో వెళ్ళాడు. ఈ విధంగా అందరూ గంగర మార్గంలో వెళ్ళారు, గంగా తీరానికి వెళ్ళారు. నరనారాయణ ఆశ్రమం అది బదరీవనం దగ్గర. నరనారాయణ చరణాంబురుహద్వయ భద్ర చిహ్న ముద్రిత బదరీత రుషండ మండలాండిత సరణిల్ ధరణీసురుండు సనజన నెదుటన్ అని అల్లసాని పెద్దగారు అందంగా రాస్తాడు. నరనారాయణులు ఒకప్పుడు 5,000 సంవత్సరాలు ఆ బదరికా వనం దగ్గర కఠోర తపస్సు చేశారు.
ఆ మహానుభావుల పాదాలతో ఆ ప్రదేశం అంతా పవిత్రమైపోయింది. ఆ రోజుల్లో అక్కడ అన్ని రేగు చెట్లే ఉండేవి. అందుకని బదరీ అంటే రేగు, రేగు తోట ఉంది కనుక బదరీ వనం అన్నారు. అక్కడ నిరంతరము అలక నది ప్రవహిస్తూనే ఉంటుంది, అలకనంద అంటాం. ఉల్లలది అలక జలకణ పల్లవిత కదంబ ముకుళ పరిమళ లహరి హల్లోహల మద బంభర మల్లధ్వను లెసగ వెసరె మరుదంకురముల్. ఏం రాసేసాడు అల్లసాని పెద్దగారు అన్నమాట. అక్కడ అపూర్వంగా హిమాలయ పర్వతాన్ని, అలకనంద, ఈ బదరీ ప్రాంతాన్నంతటినీ కూడా, అంటే ఈయనకంటే కొంత క్లుప్తంగా రాయవలసిన అవసరం ఉన్నది ఎవరికి, నన్నయ్య గారికి. ఎందుకంటే ఇది హనుమత్ కథ కనుక ఈ ప్రాంతంలో. అక్కడ ఆయనకి విజృంభణగా నిరంతరము అక్కడ పెద్ద పెద్ద కెరటాలతో అలకనంద ప్రవహిస్తూ ఉంటే, అలకనంద నీళ్లు రాళ్లమేంచి కిందకు దొల్లుతూ ఉంటే కెరటాల్లోంచి కొంత నీరు చిమ్మి ఒడ్డు మీద పడి, ఆ ఒడ్డు మీద కదంబ వృక్షాలు పెరిగి, ఆ కదంబ వృక్షాలకి బాగా పువ్వులు పూసి, ఆ పువ్వులు వచ్చి బదరీ నరనారాయణుల యొక్క పూజకు ఉపయోగపడేవిట. అలాంటి ప్రాంతాలు ఉన్నాయట అక్కడ. అటువంటివన్నీ వీళ్ళు హాయిగా చూసుకుంటూ నరనారాయణులకి మ్రొక్కి, అక్కడ నరనారాయణులు 5000 సంవత్సరాలు సైకత లింగాన్ని తయారు చేసి పూజించారు ఒకప్పుడు, శివలింగాన్ని. అది కూడా భారతంలో ద్రోణపర్వంలో ఉంటుంది. ఆ సైకత లింగాన్ని కూడా చూశారు. ఇలా అందరూ హాయిగా అక్కడ కొంతకాలం ఉండిపోయారట. అక్కడన్నీ మంచి వృక్షాలు, తేనె పొట్లు, ఏ వైపు చూసినా చల్లని నీళ్లు, కొండ గుహలు కూడా ఉన్నాయి. అంటే ఇవాళకి అప్పటికి ఇంకా చాలా తేడా ఉంది కదా. ఎన్ని కొండ గుహలు ఉన్నాయి, ఎన్ని కొండలు ఉన్నాయి, వాళ్ళు ఎక్కగలరు. లలిత మధుస్రవ ఫలములు విలసిత మృదు పత్ర తతులు వృత్తస్కంధంబులు అవిచలిత ఛాయలు గల బదరీతరుల చూచి కడు విస్మితుడై ఏ వేపు చూచినా పైనుంచి కిందకి పెద్ద పెద్ద తేనె పొట్లు తెగి అందులోంచి తేనె కారుతోంది. బాగా ఎత్తైన చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి ఇంతంత తేనె పొట్లు ఉన్నాయి. హఠాత్తుగా ఆ తేనె పొట్టు ఎందుకో పగిలిపోయి అందులోంచి తేనె కిందకి కారుతోందిట. ఆ తేనెల్ని వీళ్ళు 2 చేతులు పుచ్చుని గడగడ తాగారు. బ్రహ్మాండం ఆనందం కలిగింది, శరీరానికి బలము కలిగింది. ఇంకా చల్లని గాలి వీస్తున్నది ఒక పక్కన, దానితోటి అప్పుడప్పుడు ఆకులు రోలుతున్నాయి. ఇవి కాక రకరకాల పళ్ళు, రేగు పళ్ళు అయితేనేమి, ఇంకా దివ్య ఫలాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ వీళ్ళకి కనబడ్డాయి. అవన్నీ చూచి పులకించిపోయారు, విస్మితులైపోయారు. ఆ తర్వాత అందరూ కలిసి సంకల్పపూర్వకంగా రోమసి మహర్షి, ధౌమ్య మహర్షి ఈ ఇద్దరూ సంకల్పం చెబుతూ ఉంటే, సుర సిద్ధముని సేవితంబైన భాగీరథిని చూచి కృతస్నానులయి అన్నారు. అక్కడ గంగలో స్నానం చేయడం అంటే ఏమిటో ఓసారి నాతో రండి చూపిస్తాను. అందులో అడుగు పెడితే శరీరం స్తంభించిపోతుంది, అంత చలి, -డిగ్రీలు కదా అది. మరి అటువంటి అలకనందలో సరస్వతిలో సంకల్పం చెప్పుకుని హాయిగా స్నానం చేసి పైకి వచ్చారట, దివ్యశక్తులు కలిగిన వాళ్ళు అవడం వల్ల. నేను ఒకసారి దిగాను, నాతో పాటు పక్కన ఇంకొక ఆయన, నేను దిగాడు. దిగాక అంతే, పక్కన చెయ్యొచ్చుకుని 4 లాగారు. తెలుసునా మీకు జరిగింది ఇది? అడగండి, మా వాళ్ళని అడుగు చెప్తారనమాట. అసలు లేవలేరు అందులోంచి. కొంతమంది మాత్రం లేవగలుగుతారండి. కారణం ఏంటంటే లోపల బాగా కొవ్వు ఉంటే మాత్రం ఒక్క క్షణం స్నానం చేసి పైకి లేవగలుగుతారు. కొంత కొవ్వు ఉంటే కాపాడుతుందిట, అది ఒక రీజను. అది లేకపోతే మాత్రం వాళ్ళేనే ఎక్కువసేపు ఉండలేరు, కానీ మొత్తం మీద దిగి టక్కన రాగలుగుతారు. అందులో ములగ్గానే కోల్డ్ బర్నింగ్ అంటాం దాన్ని. మామూలుగా ఇది బర్నింగ్, అగ్నిలో చెయ్యి పెడితే కాలుతుంది, అది చలి కాలడం అన్నమాట. ఆ చలికి శరీరం స్తంభించిపోయి కోసేసినట్టు అయిపోతుంది రంపంతో. బా, ఆ చలిని అనుభవించవలసిందే అనమాట, అంత భయంకరం. ఇంతెందుకు మొన్న చికాగో వెళ్ళాం కదా ఫిబ్రవరి నెలలో, మీరు యూట్యూబ్లో ఒకసారి మళ్ళీ చూడండి. అందులో నేను ఆ మంచుని కాలుతో తన్నుతున్న దృశ్యం కనబడుతుంది. ముద్దలు ముద్దలు మంచు. అక్కడ 5 నిమిషాలు ఉంటే స్తంభించిపోతాయి శరీరాలు, అంతే, తప్పదు. అటువంటి చోట వాళ్ళు హాయిగా సంకల్పపూర్వక స్నానం చేసి సమాధి యోగంలోకి వెళ్ళగానే వాళ్ళకి ఏం కనపడిందో తెలుసా? సమాధి యోగంబున మైనాక శైలంబును హిరణ్య శృంగంబును బిందు సరంబును చూచి మైనాక పర్వతం కనపడిందిట. అది అంత తేలిగ్గా కనపడదు. అక్కడికి శంకరాచార్యులు వారు వెళ్ళి శరీరం విడిచిపెట్టారు. అది వీళ్ళకి కనపడింది, ఎందుకంటే కారణ జన్ములు. అది కూడా వాళ్ళు సమాధి యోగం వల్ల చూశారని చెప్పారు. అక్కడ సమాధిలోకి వెళితే మైనాక పర్వతం కనపడింది. హిరణ్య శృంగం, మేరు పర్వతం యొక్క ఎవరెస్ట్ శిఖరం, అది కనపడింది. బిందు సరోవరం అని అందులో పడింది గంగ. మొదట గంగోత్రి అని పేరు కలిగిన స్థానానికి ఒక 20 మైళ్ళు ఇంకా ముందుకెడితే ఇంకక్కడికి వెళ్ళడం అసంభవం. అక్కడ ఉంది ఒక గోకర్ణంలాగా ఒక చిన్న సరస్సు, దానికి బిందు సరస్సు అని పేరు. అక్కడ పడి అక్కడి నుంచి గంగ ప్రవహిస్తుంది.
మనం కొంచెం దూరం పెడతాం, ఒక 1/2 కిలోమీటరు, తర్వాత చలికి తట్టుకోలేక కడుపు తిప్పేస్తుంది. వచ్చిన తిప్పలు ఏంటంటే వికారం పెట్టి ఆ మంచుకి ఆ చలికి వామిటింగ్స్ అయిపోతాయి, వాంతులు అవుతాయి, అందుకని నడవలేం. అటువంటి స్థానాన్ని కూడా వీళ్ళు వెళ్ళి స్నానం చేశారు. బదరీవనంబునందు 6 దివసంబులు నివాసంబు చేసియుండునంత 6 రోజుల పాటు బదరీలో ఉన్నారు. 2 రోజులు 3 రోజులు ఉన్నాక 4వ రోజులు ఎప్పుడు వెళ్ళిపోదాం గురువుగారు, ఇంకో చోటికి పోదాం అంటారు గ్యారంటీగా ఎవరైనా సరే. అక్కడ అటువంటి చోట 6 రోజులు ఉన్నారట. ఒక్కనాడు ఏం జరిగిందంటే, భీముడు ద్రౌపదిని వెంట పెట్టుకుని సరస్వతీ నదీ తీరానికి వచ్చాడు. సరిగ్గా బదరీ నరనారాయణులు ఉన్న చోటికి 4 కిలోమీటర్లు ఇంచుమించుగా వెడితే మాన అంటారు ఆ ప్రాంతాన్ని. అక్కడ సరస్వతీ నది కొండలోంచి తన్నుకొస్తుంది. ఓ 4 కిలోమీటర్లు అయ్యాక ఇంకా సరస్వతి కనపడకుండా గంగలో కలిసిపోతుంది అలకనందలో. ఆ 4 కిలోమీటర్లు మాత్రం సరస్వతి కనపడుతుందన్నమాట. మంచి చల్లని మంచునీటితో ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడే వేదవ్యాసుల వారు భారతం రాసిన గుహ, పక్కన గణేశ్వరుడు అక్కడ రాసిపెట్టిన స్థలం అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడికి భీముడు ద్రౌపదిని తీసుకెళ్ళాట. అల్లఘులు గంధమాదన మహాధరణి ధర సానురత్న వేదుల పవమాన నందనుడు ద్రౌపదియుల్ విహరించుచున్నచో లలిత సహస్రపత్ర కమలంబు సమీర విధూతమై మహీతలముపయిల్ వడింబడియే తద్దయు పొల్పుగా వారి ముందటం. మహానుభావుడు భీముడు నిర్భయంగా ఏమాత్రము జంకు గొంకు లేకుండా ద్రౌపదితో పాటు ఆ హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. అపూర్వమైన వాతావరణం వీళ్ళ కోసం, సువాసన అంతటా వ్యాపిస్తోంది. ఏ వేపు చూచినా మహానుభావులైన దేవతలు జంటలుగా నృత్యం చేస్తున్నారు. అక్కడ దేవతలు రాత్రిపూట పగటిపూట విహరిస్తూనే ఉంటారు, దేవభూమి గనక. మనకైతే కనపడరు, కానీ భీముడు గనక రతీమన్మధులు, యక్షులు పత్నులతోటి, గంధర్వులు వాళ్ళ భార్యలతో పాటలు పాడుకోవడం చూశారన్నమాట. ఆ హిమగిరి యొక్క సొగసుల మధ్యలో అపూర్వంగా నృత్యం చేస్తున్న మహానుభావులు, మరో పక్కన యోగనిష్టలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు, ఇవన్నీ కనపడ్డాయి వాళ్ళకి. ఎంత అదృష్టవంతుడో భీముడు. పక్కనున్న ద్రౌపది అదృష్టవంతురాలే. ఈ తర్వాతే హనుమంతుడి దగ్గరికి ఎడుతున్నాడు అన్నమాట. ఇప్పుడు అసలు ఘట్టం అది, అందుకు చెబుతున్నాను. దీన్ని నిజంగా రాశారండి. పాండవ వనవాసం అనే సినిమాలో హిమగిరి సొగసులు అని పాట పేరు పెట్టాడు. దీన్ని ఇంకా అలాంటి పాట ఎవరు రాయలేరు. వాళ్ళు మహానుభావులు ఎవరో పుడతారు మన కోసం. కమలాకర కామేశ్వరరావు గారి డైరెక్షన్ కూడా అటువంటిది. అంత జాగ్రత్తగా నిర్మాణం చేయించారు. హిమగిరి సొగసులు. ఇంకా తర్వాత నేను పాడుతూ కూర్చుంటే ఈ పాట అంతా అయిపోతుంది. అందుకని ఎందుకు చెప్తానంటే దీన్ని, ఓ పక్కనేమో ఈ గిరినే ఉమాదేవి శ్రీ పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసింది అనగానే ఈయనేమన్నాడు, సుమశరుడు రతీదేవి చేరి. ఆవిడేమో పార్వతీ పరమేశ్వరులు అంటే ఈయన ఎంతసేపు రతీ మన్మధులు అంటాడు. మగవాళ్ళ దృష్టి ఎటు ఉంటుంది, ఆడవాళ్ళ దృష్టి ఎటు ఉంటుంది అని చూపించడం కోసం అంత కోణాన్ని నన్నయ్య గారు చాలా బాగా వర్ణించారు దాన్ని అనమాట. భీముడికేమో రతీ మన్మధుల నృత్యం కనబడుతున్నదట, పార్వతీ పరమేశ్వరుల అంతఃసమాధి అంతా వీరికి కనబడుతున్నదట. అదనమాట అత్యద్భుతమైన ఆ నాట్య దృశ్యాలు చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో హఠాత్తుగా ఒక మంచి సువాసనతో కూడిన వాతావరణం ఆ చుట్టుపక్కలంతా వ్యాపించేసింది. సమీర విధూతమై గాలితో కొట్టబడి అక్కడికి లలిత సహస్రపత్ర కమలం కోమలమైన 1000 రేకుల తామర పువ్వు ఒకటి ఆకాశ మార్గంలో కొట్టుకు రావడం మొదలుపెట్టింది. ఆకాశం నుంచి ఒక తామర పువ్వు వస్తుంది. ఏం జరిగిందంటే ఆ సమయంలో నలకూబరుడు అని ఒక యక్షుడు ఉన్నాడు. ఆయన కుబేరుడి కొడుకు. ఆయన సౌగంధిక పుష్పం అని ఒక పుష్పం ఆ గంధమాదన పర్వతం మీద ఒక సరస్సులో ఉంది. అక్కడ యక్ష సరస్సు అంటారు. గంధమాదన పర్వతం మీద మంచి విశాలమైన యక్ష సరస్సు ఉన్నది. అందులో అన్ని సుగంధంతో కూడిన తామర పువ్వులు, 1000 రేకుల తామర పువ్వులు ఉంటాయి. సౌగంధిక పుష్పాల సరస్సు అది. అందులో ఒక పువ్వు కోశాడు. ఆ పువ్వులు కేవలం శివుడి పూజకే వాడాలి. ఎక్కడ శృంగార క్రీడలకు కానీ ఆడవాళ్ళ కొప్పుల్లో పెట్టడానికి కానీ వాడకూడదని ఒక శాస్త్రం అన్నమాట. తెలుసుండి కూడా నలకూబరుడు, పైగా శంకర కింకరుడు, వాడు సామాన్యుడు కాదు.
అంత పూర్వం ఈ నలకోబరుడు మణిగ్రీవుడు ఈ ఇద్దరు శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గర డోలు డోలక్కు వాయించారు. శివుడు ఎంతో మెచ్చుకుని, మీరు వాయించిన వాద్య సహకారం వల్ల ఈ పూట నేను అపూర్వంగా తాండవ నృత్యం చేశాను, కాబట్టి శాశ్వతంగా నా కొలువులో ఉద్యోగం ఇస్తున్నాను, నేను నృత్యం చేసినప్పుడు మీ ఇద్దరు మృదంగం వాయించండి అంటే అప్పటి నుంచి ఈ నలకోబర మణిగ్రీవులు అక్కడ వాద్యం వాయించేవారు. అటువంటి వాడు శివభక్తుడు. ఈ పువ్వులు కేవలం శివుడికే ఇస్తాడు, వాళ్ళ నాన్నగారు కుబేరుడని తెలుసు. చెప్పగా తాత్కాలిక కామంలో పడిపోయి రంభ యొక్క కొప్పులో పెట్టబోయాడు. టక్కున పువ్వు ఆయన చేతిలోంచి కింద పడిపోయింది. అది ఒకవేళ ఎవరైనా తమ భార్య కొప్పులో పెట్టాలన్నా నిలవదు, చేతిలోంచి జారిపోయిందనమాట. వెంటనే వాడు లెంపలేసుకున్నట్టు, ఎంత అపరాధం చేశాను, శివా క్షమించు అన్నట్ట. శివుడు క్షమిస్తాడు, అది వేరే విషయం. ఆ పువ్వు ఆకాశం నుంచి జారిపోయింది. కారణజన్ముడైన భీముడు ద్రౌపది తిరుగుతున్న హిమాలయ పర్వత ప్రాంగణానికి వచ్చిందనమాట. ఎక్కడి నుంచి సువాసన చూస్తూ ఉంటే పైనుంచి రివ్వును వస్తున్న పువ్వు కనపడింది. టక్కన 2 చేతులలో పెట్టాడు భీముడు. ఆ పుష్పం కింద పడకూడదని నియమం. అది కింద పడిందంటే భూమండలానికి అనర్థం వస్తుంది. ఒకవేళ ఎవడైనా మనస్ఫూర్తిగా కింద పెట్టాడంటే ఆ పువ్వు భయంకరమైన జన నష్టం అవుతుంది. అందుకని ఆ పువ్వుని ఎవరు కూడా పూర్వకాలంలో చేత్తో కింద పెట్టేవారు కాదు. దేవుడి దగ్గర పెట్టచ్చు తప్ప డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. ఈయన టక్కున ఆ పువ్వు చేత్తో పట్టుకున్నాడు. ఆ తర్వాతే జరిగింది ఓ తమాషా. ద్రౌపదికి ఇస్తే ద్రౌపది దాన్ని తీసుకెళ్లి ధర్మరాజు గారి దగ్గర నేల మీద పెట్టింది. అందుకే మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం చచ్చిపోయింది. అసలు కారణం అది. జనక్షయం అవుతుందని పేరు ఆ పువ్వు. కాకపోతే జనక్షయం అవడం కూడా లోకశ్రేయస్సుగా అయిందనుకోండి, అది వేరే విషయం. కానీ మొత్తం మీద కృష్ణ సంకల్పం. ఆ పుష్పాలు ఇప్పటికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దేవీ భాగవతం 9వ స్కంధంలో మానవులకి అర్చనా విధానాలు చెప్పారు. శివలింగము, పుస్తకము, పుష్పము, ఫలము, ఈ 4 నేల మీద పెట్టినవాడు వచ్చే జన్మలో నపుంసకుడు అవుతాడు. కొన్ని వేల జన్మలు దరిద్రుడై పుడతాడు, మోగవాడు అవుతాడు, చదువు సరిగ్గా రాదని ఉంది. ఎందుకనంటే పుష్పం నేల మీద పెడితే భూదేవి తట్టుకోలేదు. భూదేవికి చాలా కోపం. అందుకే పీట వేసి పీట మీద పటం పెట్టి పువ్వులు పెట్టాలి తప్ప కింద వేసేకూడదు డైరెక్ట్గా. ఎవరన్నా పువ్వులు ఇస్తే టక్కన కింద పెట్టకూడదు. లేక ఏదో బరకమో ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేకుండా కటిక నేల మీద పెట్టకూడదు. రెండోది ఏమిటి, శివలింగం నేల మీద పెట్టాడా కటిక దరిద్రుడు అయిపోతాడు. ముఖ్యంగా అర్చన చేసేవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్గా శివలింగం అభిషేకం అయ్యాక ఈ స్ఫటికలింగమో ఇలాంటివి తీసి కటిక నేల మీద పెట్టారా చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారట. ఆ సమస్యలు యావజ్జీవితం ఏడిపించేస్తాయని చెప్పారు. అందుకని శివలింగం నేల మీద పెట్టకూడదు, స్ఫటికం పెట్టకూడదు, బంగారం డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. ఫలం నేల మీద పెడితే పిల్లలు సొంఠలై పుడతారు, పిల్లలు ఏడిపించేస్తారు. అందుకే పళ్ళు కూడా కటిక నేల మీద పెట్టకుండా పళ్ళెంలో పెట్టాలన్నమాట. పత్రం ఒకటి, పుష్పం ఒకటి, ఫలం ఒకటి, శివలింగం వంటివి. పుస్తకాలు తరచుగా కటిక నేల మీద పెడితే ఏ వ్యాసపీఠమో కింద కాగితమో లేకపోతే ఒక తువ్వాలో లేకుండా కటిక నేల మీద పెడితే వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి సొంటలు అవుతారు, రాబోయే జన్మలో మోగలవుతారు, లేక జ్ఞాపక శక్తి ఉండదు. కొంతమంది చూడండి బుర్ర వెలగదు. ఒక్కొక్కడు ఉంటాడు, వాడి ఫోన్ వాడి జేబులో మోగుతున్నా వాడికి అర్థం కాదు. ఎందుకు కాదంటే బుర్ర వెలగదు. పక్కవాడిని ఏదో నీ ఫోన్ మోగుతుంది అంటాడు, వాడి జేబులో మోగుతుంటే కూడా. ఈ బుర్రకి ఎందుకు వెలగదు అంటే పుస్తకములు నేల పెట్టడం వల్ల అని. ఇవి నేను చెయ్యదగినవి చెయ్యదగనివి అని రాశాను ఒకప్పుడు అనమాట. ఇవి చెయ్యొచ్చు చేయకూడదని. దేవీ భాగవతం 9వ స్కంధంలో భూదేవితో వరాహస్వామి వారు అంటాడు ఇవి పెట్టకూడదని. దీపారాధన కూడా అంతే. కుందిని డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. ఒక ఆకు కింద పళ్ళెము. ఇప్పటికీ చాలామంది పళ్ళెంలోనే కుందులు పెడతారు. అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు అజ్ఞానంతో నేల మీద పెడతారు. అలా పొరపాటున దీపపు కుంది నేల మీద పెడితే అటువంటి వాడు దృష్టి దోషం కలిగిన వాడే పుడతాడు. కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, చిన్నప్పుడే కళ్ళదోళ్ళు రావడం, లేదా అలా ఎంత చిక్కిలించుకున్నా కనబడకపోవటం, ఇవన్నిటికీ మూల కారణం ఏంటనుకుంటున్నారు? కంటి రోగాలు రావడం, నొప్పులు రావడం, ఇవన్నీ లాగడం, శిరోవేదన రావడం, వీటికి మూల కారణం దీపపు కుంది నేల మీద పెట్టడమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపారాధన చేసేటటువంటి కుందిని నేల మీద పెట్టరాదు. ఒక్కొక్కప్పుడు మాత్రం తోముతాం చూసారా, అప్పుడు అందులో దీపారాధన లేదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చాలామందికి అనుమానం ఏంటంటే మేము ఇళ్లలో తోముకునేటప్పుడేమో నేల మీద పెడతాం కదా అంటే అప్పుడు దోషం కాదు. దీపారాధన చేస్తున్నప్పుడు ఒత్తులు వేసి అందులో తైలం పోసినప్పుడు మాత్రం దీపపు కుందిని నేల మీద పెట్టరాదు పొరపాటు కూడా. జపమాల కూడా జపం చేసుకునే మాల మెడలో వేసుకున్నా నేల మీద పెట్టినా వాడు పరమభ్రష్టుడు అవుతాడు, సిద్ధి మొత్తం నశించిపోతుంది. 2 చేతులు తరచుగా నెత్తి మీద పెట్టుకోవడం ఒకటి, అవి పనికిరావు. తర్వాత చాలాసార్లు చెప్పినా వినడం లేదు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక్క గురువుగారు పలకరిస్తే తప్ప, లేదా అత్యవసరమై తల్లిదండ్రులు పలకరిస్తే తప్ప, లేదా అర్చకులు ఏదైనా మాట్లాడిస్తే తప్ప
పొరపాటును కూడా మాట్లాడకూడదు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మాట్లాడిన ప్రతివాడికి ప్రదక్షిణ వల్ల పుణ్యం కంటే మహాపాపం వస్తుంది. భూదేవిని అంబువాచి దినములలో తవ్విన వాడికి వచ్చే పాపం వస్తుందని శాస్త్రం. అంబువాచి దినములని భూమిని తవ్వకుండా కొన్ని నియమాలు ఉన్నాయి. సెప్టెంబర్లో భాద్రపద మాసంలో ఒకటి, పుష్యమాసంలో ఇలా కొన్ని దినములలో భూమిని తవ్వితే వాడు సర్వనాశనం అయిపోతాడు. అటువంటి వాడికి ఏ పాపం వస్తుందో దేవతలకి ప్రదక్షిణ చేసినప్పుడు మాట్లాడితే కూడా అంత దోషం వస్తుంది. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏం కొంపలిగిపోతుంది. అప్పుడే 108 ప్రదక్షిణ నవగ్రహాలకు చేస్తూ హఠాత్తుగా మధ్యలో ఆగిపోయేదో మంచి ఆబోతులాగా ఇంత శరీరం వేసుకుని నేను ప్రదక్షిణ చేస్తున్నాను వెనకాతల పెద్ద గొంతుకు వేసుకున్నమాట, హలో హలో ఏమిటి హలో, నీ బతుకు పొలం అవుతుంది. వద్దు, అంత కఠినంగా చెప్పకపోతే మీకు అర్థం కావట్లేదు. అందుకని కొన్ని సందర్భంలో గట్టిగా అనుకున్నా, మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం మేము విక్రమార్క సింహాసనంలో చెప్పవలసిందే. కాబట్టి మాట వరసకు కూడా అలా హలో హలో అని మాట్లాడకండి. ఏం ఒక్క 5 నిమిషాలలో మహా అయితే ఓ పావు గంట పడుతోంది, మీకు 20 నిమిషాలు పడుతోంది 108 ప్రదక్షిణలకి. లేదో 9 ప్రదక్షిణలు చేస్తున్నారు, ఒక 3 ప్రదక్షిణలు చేస్తున్నారు. మన పాపాలు వదిలించుకోవడానికి వచ్చి కొత్త పాపాలు ఎందుకు పుచ్చుకోవడం? చెయ్యకపోతే ఒక పాపం, చేసేటప్పుడు ఈ దోషాలు ఎందుకు? ఇవి పెద్ద కష్టము కూడా కాదన్నమాట. ఇవి కొంచెం జాగ్రత్తగా చెయ్యండి. అలాగే ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర నియమాలు ఎందుకు చెబుతున్నానంటే మళ్ళీ మళ్ళీ కాదు, ఒకేసారి వినండి. ఆచమనం చేస్తున్నప్పుడు కూడా జుర్రని శబ్దం రాకూడదు. జుర్రని శబ్దం వస్తే అటువంటి వాడికి బాగా శ్లేష్మం అనేటటువంటి రోగం వల్ల చివరి క్షణాల్లో చచ్చిపోతాడు, ఆయాసంతో చచ్చిపోతాడు, ఉక్కిస పెరుగుతుందని చెప్పారు. మంత్రశాస్త్రాన్ని మా నాన్నగారి ధర్మమానని 18 లక్షల శ్లోకాలు, మంత్రశ్లోకాలు ఉన్నాయి వామకేశ్వర తంత్రం వంటి వాటిల్లో. అందులో ఏమన్నారో తెలుసా? జుర్ జుర్ జుర్రు అని తాగితే చివరి క్షణాల్లో చచ్చిపోయేటప్పుడు గొంతుకులోంచి గుర్ర గుర్ర అని వచ్చి చచ్చిపోతాడు వాడు. అందుకని ఏం చెప్పారు? మెత్తగా కొంచెం కొంచెం తాగు ఒకేసారి. ఇదేమో కాఫీ ఏంటి అని తాగడానికి. ఇదేని నియమం దానికి ఉన్నది. ఏమంటే గురువుగారు ఇవన్నీ భయపెడుతున్నారండి, లేని పని కూడా తెలియక చేసామండి అంటే, ఇప్పుడు వినడం వల్ల ఇంతవరకు చేసిన పాపాలు పోతాయి. శ్రవణం వల్ల, శ్రవణాత్తు అన్నాడు వెంటనే, శ్రవణము వల్ల ఆ మొత్తం దోషం పోతుంది. అయితే రేపటి నుంచి మళ్ళీ కొత్తగా మొదలెడితే మళ్ళీ ఇంకోసారి చెప్పలేను నేను. కాబట్టి ఇప్పటి పోయాయి, రేపటి నుంచి హాయిగా కొంచెం నియమంతో ఉండండి. ఇవి పెద్ద కష్టం కాదన్నమాట. అందువల్ల ఎందుకంటే చేత్తో అందుకు పట్టుకున్నాడు మహానుభావుడు, పుష్పం నేల మీద పెట్టకూడదు కనుక, అందులో పరమ పవిత్ర సౌగంధిక పుష్పం గనక ఆ పుష్పాన్ని చేత్తో పట్టుకుని, అపూర్వం ఈ పుష్పం, సహస్రార కమలం, 1000 రేకులున్నాయి, కోమలంగా ఉంది, ద్రౌపది నీ ముఖంలో ఉన్నది ఈ పద్మం, ఎంత సువాసన వస్తున్నది, అందుకే ముఖాన్ని పద్మంతో పోలుస్తాం అని ఆనందపడిపోయాట ఆయన చూసి. పాపం ద్రౌపదీదేవి ఏమందో తెలుసా? ఏమండి ఎప్పుడైనా ఏదన్నా అడిగితే మీరు కాదని అనరు అవునా అంది. ద్రౌపది, అంత ముద్దుగా అడుగుతున్నావు, నువ్వు అడిగితేనేం కాదని అంటానా? అసలు ఈ లోకంలో ఎవడైనా తనకిష్టమైన భార్య, ప్రియురాలైన భార్య, మళ్ళీ ఆ మాట అన్నాడు ఇక్కడ, ఇష్టా భార్య అని. అపూర్వాసు దినే దినే అని ఒక శ్లోకం ఉన్నది. ఏమిటో తెలుసా అది? ఆదిత్యస్యోదయం తాత తాంబూలం భారతీ కథ, ఇష్టా భార్య సుమిత్రంచ అపూర్వాసు దినే దినే. రోజు రోజుకి కొత్తగా ఉంటాయట, ఎప్పుడు చూసినా ముఖం మొత్తదు. అది ఎవరో తెలిసినా అంటే మొట్టమొదటిది ఆదిత్యస్య ఉదయం, సూర్యోదయం. సూర్యోదయం రోజు జరుగుతున్నా మనం మళ్ళీ చూస్తే కొత్తగానే ఉంటుంది, భలే అందంగా ఉంటుంది. సూర్యోదయం అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే ఆ మహానుభావుడి యొక్క పరమ సౌకుమార్యం అటువంటిది. అసలు ఆయన చూస్తేనే ఆనందం. సూర్యుడు జ్ఞానప్రదాత, సూర్యుడు విష్ణు స్వరూపుడు, సూర్యుడు ఆరోగ్యప్రదాత. ఆయన ఉదయం అపూర్వమే నిత్యము కూడా. రెండోది అంటే తాంబూలం. ఈ తాంబూలం వేసుకునేవాడికి చెప్పేది మనకు కాదు, కిళ్ళి వేసుకునే పిచ్చన్న వాడికి ఎప్పుడు కిళ్ళి వేయవలసింది. అలాగా నోట్లో మేకలు ఆకులు నవిలినట్లుగా, మన ఆవులు గడ్డి నవిలినట్లుగా వీళ్ళు నోట్లో నవ్వులుతూనే ఉంటారు. అది వాడికి కొత్తగానే ఉంటుందిట. అది నాకు తెలియదు అనుకోండి, నాకు అలవాట్లేదు. భారతీయ కథ, మహాభారత కథ కూడా. ఈ మహాభారతం ఎన్నిసార్లు చెప్పండి, ఎంతమంది చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే, తిరుపతిలో చెబుతూ ఉంటే చెవులు రిక్కించుకుని యుద్ధకాండలు ఇంకా శ్రద్ధగా వినేవారండి బాబు. యుద్ధ పర్వాలు అంత బాగుంది గురువుగారు మీరు చెబితే అనేవారు. అందువల్ల భారత కథ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్తగానే ఉంటుంది. ఇంకా తర్వాత ఏం చెప్పారు? ఇష్టా భార్య, ప్రియురాలైన భార్య. ఏదో పెళ్లి చేసుకున్నాం, తాళి కట్టాం, రోజు కొట్టుకు చచ్చిపోతుంటే మాత్రం దిక్కుమాలి పడడం ఎప్పుడు పోతుందో అనుకుంటాడు. కానీ ద్రౌపదియో సీతో ఇలాంటి ప్రేమకి సంబంధించినటువంటి ఇల్లాళ్ళు కొందరు ఉంటారన్నమాట. అటువంటి భార్య ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. రోజు భార్య మొహం చూస్తే ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అంటాడనమాట వాడు. ఇష్టా భార్య అయితే
సుమిత్రంచ మంచి మిత్రుడు కూడా, మంచి స్నేహం ఉంటే ఎప్పుడు వచ్చినా మిత్రుడు, వచ్చావా మిత్రం అంటాడు, దిక్మాల వాడు పోతాడని అనుకోడట. ఇవన్నీ అపూర్వాసు దినే దినే అని వేదవ్యాసుల వారు ఎప్పుడో చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి, ముఖం వత్తదు. ద్రౌపది అటువంటి భార్యటండి. ఎప్పుడు చూడండి ఆవిడను చూస్తే పాండవులు 5 కరిగిపోతారు. ఆశ్చర్యం చెప్పమంటారా, చచ్చిపోయేదాకా ద్రౌపది ఎప్పుడు 16 ఏళ్ల వయస్సు కలిగిన స్త్రీలాగే అపూర్వ సౌందర్యంతో ఉండేది. ఆవిడకి యజ్ఞగుండం నుంచి పుట్టింది కదా, అందుకని ఆవిడ ఏదైనా కోరుకుంటానంటే నువ్వు ఏమడిగినా చేస్తాను, అడిగితే ఈ గంధమాదన పర్వతాన్ని పెకలించి ఈ కుడి భుజం మీద పట్టుకొచ్చి నీ దగ్గర పెడతానన్నట్ట. అప్పుడు ఆవిడ ఏమందో, ఆయన ఏం చేశాడో, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఎలా పొందాడో అవన్నీ కూడా మనం రేపటి రోజు కార్యక్రమంలో వాళ్ళు యథాప్రకారంగా 6:30కు ముచ్చుకుంటూ రేపు తప్పక రండి. హనుమంతుడి దివ్య విగ్రహం, రేపు హనుమంతుడి దివ్య విశ్వ మంగళ విగ్రహాన్ని చూపిస్తాడు, పెద్ద విశ్వరూపం చూపిస్తాడు. అది చూసిన తర్వాత అప్పుడున్న దండకం వింటే సకల పాపాలు నశిస్తాయి. ఖచ్చితంగా 6:30 ప్రారంభంలో వచ్చేస్తుంది కనుక అందరూ రండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.